నమస్తే రాజేందర్ గారు. నమస్తే నాగరాజ్ గారు. కేసీఆర్ ఓ జాదుగర్ బాబా విన్యాసాలు అంటే ఈ పుస్తకాన్ని కూడా మీరు రాశారన్నమాట. అంటే మీ కథ ఎంత దీంట్లో కనిపించింది? కేసీఆర్ గారు నాకు చేసిన ద్రోహం మీద ఆడే అబద్ధాలు నా మనసు ఇరిగిపోయి 2018లో నేను ఆ పుస్తకాన్ని రాయడం జరిగింది. రాజేంద్రరావు మేము అసలు బీఫామే దొంగలించి వచ్చారని మీ పైన ఒక దొంగనే ముద్ర వేశారు. లండు వేషాలు అంటారు తెలంగాణలో. లండు వేషాలంటే అన్ని అబద్ధాలు. నేను కొన్నిసార్లు రాముని, కొన్నిసార్లు పరశురాముని, రెండు కోణాలు ఇప్పుడేం చూపెట్టారు కదా. మీరు ఎంపీ అయితే స్మార్ట్ సిటీలో జరిగిన అవినీతి గురించి 101% నేను అవినీతిని బయటికి తీస్తా. బండి సంజయ్ యొక్క వాగ్దాటి ముందు కావచ్చు, సిట్టింగ్ ఎంపీ అయినా ఇన్ని ఈక్వేషన్స్ బండి సంజయ్ కలిసి వచ్చిన తరుణంలో మీరు ఎలా తట్టుకుంటారు అసలు? బండి సంజయ్ అనేట ఆయన పని చేయడండి. బండి సంజయ్ ఒక కార్యకర్త ఫోన్ ఎత్తాడు. బండి సంజయ్ ఊర్లలో పోడు. జగపతిరావు గారిని ఈరోజు ప్రజలు ఎలా కీర్తిస్తున్నారో ఆయన కుమారుడు చిన్న టైగర్ అయిన రాజేందర్ గారిని కూడా అలా కీర్తించేలా నేను ఈ కార్యక్రమాలు చేస్తాను అని గట్టిగా ప్రమాణం చేయగలరా? ఆ పట్టుదలతోని, ఆ కసితోనే పనిచేసే ప్రయత్నం చేస్తాను. కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? నేను మీకు తోడుగా ఉంటా, మీకు కొండంత అండగా ఉంటా. అన్నిటినీ ఏదైతుందో నేనే అరుచుకుంటా. పెద్దన్నలాగా నేను ఉంటా. నాకు ఒక అవకాశం ఇవ్వండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. తెలంగాణ రాష్ట్రం ఉద్యమాల పురిటిగడ్డ అన్న పేరు వినగానే అందరు గుర్తుకొచ్చేది కరీంనగర్. మరి అలాంటి కరీంనగర్లో ఒక్క అభివృద్ధి అంటే ఒక అభివృద్ధి కనిపించడం లేదు. గతంలో ఎంతోమంది పాలకులు ఇక్కడి నుంచి పార్లమెంటుకు, అసెంబ్లీకి వెళ్ళినా కూడా అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మిగిలిపోయింది. అయితే తనకు మాత్రం ఒక్క అవకాశం ఇస్తే కరీంనగర్ పార్లమెంటులో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని గట్టిగా చెబుతున్నారు కరీంనగర్కు చెందిన వెలిచాల రాజేంద్రరావు గారు. ఇంతకు వెలిచాల రాజేంద్రరావు గారు ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చారు అనుకుంటున్నారా? అదేనండి, త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కరీంనగర్ పార్లమెంటు టికెట్ ఆశాభావులుగా ఉన్న వెలిచాల రాజేంద్రరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఆయన విజన్ ఏంటి, ఆయన ఎంపీగా గెలిస్తే కరీంనగర్ పార్లమెంట్లో ఎలాంటి అభివృద్ధి సాధించాలనుకున్నారు అన్న పూర్తి వివరాలు కూడా ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకుంటాం. నమస్తే రాజేందర్ గారు. నమస్తే నాగరాజ్ గారు. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడము. ఓకే, కానీ కొంచెం టెన్షన్గా ఉంటుంది. మా వాళ్ళు ఏదైతుందో నాగరాజ్ గారితో ఇంటర్వ్యూ చేయడం అని అంటే, నాగరాజ్ గారికి కత్తికి రెండు వైపులా పదను ఉంటుంది. మరి ఆయనతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమన్నా ట్రైనింగ్ తీసుకోవాలా ఇప్పుడు అని ఆలోచించి పర్వాలేదు, ఓకే నాగరాజ్ గారు, నాకు బాగా, నేను ఫ్యాన్నే నాగరాజ్ గారికి. చాలా ఇంటర్వ్యూలు చూశాను. ఆయన ప్రశ్నించే పద్ధతి అంతా న్యాచురల్గా ఉంటుంది. చాలా న్యాచురల్గా వ్యవహార శైలి ఉంటుంది. ఓకేనండి, మీరు చెప్తుంటే నాకు ఆనందంగా ఉంది. కానీ నాకు ఎవరు భయపడాలంటే ఖద్దర్ చొక్కా వేసుకొని ఖద్దర్ చొక్కా మాటల కరప్షన్ చేసేవారు భయపడాలి. నేను ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఒక ముఖస్థుతి కోసమో మెప్పు కోసమో నేను ప్రశ్నలు అడగను. నాకు విద్య నేర్పిన గురువు అవతల కూర్చున్నా కూడా నేను ఇలాంటి ప్రశ్నలే వేస్తాను. ముఖ్యంగా చెప్పాలంటే గిన మీలాంటి వారు అసలు భయపడకూడదు. ఎందుకంటే వెలిచాల కుటుంబము అంటే గిన ఒక పెద్ద బ్రాండ్ ఉన్న కుటుంబము. నాన్నగారు కావచ్చు, తాతగారు కావచ్చు, అంటే తెలంగాణ ఉద్యమం, తొలిదశ ఉద్యమం, మలిదశ ఉద్యమాల్లో ఆయన చేసిన పోరాటాలు, నాన్నగారు ఒక పెద్ద రైటర్, ఆయన రచనలు ఎంత దోహదపడ్డాయి అందరికీ కూడా. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మిమ్మల్ని, అంటే వెలిచాల రాజేంద్రరావు గారిని ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి నేను సంతోషిస్తున్నాను. అసలుకి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు వచ్చినందుకు కూడా నేను సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నేను శిరస్సు వంచి నమస్కారం. మీరు చెప్పిన మంచి మాటలకు మా ఫ్యామిలీ విషయంలో, మా విషయంలో నేను శిరస్సు వంచి నమస్కారం. వెలిచాల కుటుంబం గురించి నేను ప్రజలకు చెప్పాల్సిందైతే ఏమీ లేదు. అయితే ఒక్కటే నాకు కావాల్సింది, వెలిచాల రాజేంద్ర గారి యొక్క విద్యాభ్యాసం గురించి, మీరు ఎంతవరకు చదువుకున్నారు ఏంటి, అసలు మీ నేపథ్యం ఏంటి అన్నది ఒక్కసారి నాకు కరీంనగర్ జిల్లా ప్రజల కోసం మీరు చెప్పాల్సి ఉంటుంది. నా స్కూలింగ్ కేశవ్ మెమోరియల్ స్కూల్ అని నారాయణగూడలో ఉండింది. తెలుగు మీడియంలో చదివాను 10th వరకు. దాని తర్వాత ఆలియా జూనియర్ కాలేజ్ అని అక్కడ ఇంటర్మీడియట్ చదివాను. అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ యూనివర్సిటీలో రామ్జస్ కాలేజ్ అని
అక్కడ బిఏ ఆనర్స్ హిస్టరీ సబ్జెక్ట్తోని చేశాను. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేటెడ్ శాతవాహన యూనివర్సిటీలో కరీంనగర్లో ఎంబీఏ చేయడం జరిగింది. ఇప్పుడు నేను చేసే ప్రజెంట్ వ్యాపారానికి సంబంధం లేదు. నేను కాంట్రాక్ట్స్ బిజినెస్లో ఉన్నాను. ఆ కాంట్రాక్ట్స్లో కూడా ఒక పర్టిక్యులర్ స్పెషలైజేషన్లో పనిచేయడం జరుగుతుంది. వాటర్ సప్లై నెట్వర్క్స్, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ చేస్తాను. బిల్డింగ్స్, రోడ్స్ అవి చేయను. అవి కొంత భారతదేశంలో ఒక 10-12 రాష్ట్రాలలో చేశాను ఇప్పటివరకు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలో చేశాను. మీ బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ విద్యాభ్యాసం కాదు. మీరు చదివింది ఆర్ట్స్, అంటే నాన్ ఇంజనీరింగ్ చదివారు మీరు. అలాంటిది కాంట్రాక్టర్గా ఎలా మారారు మీరు? అంటే మా నాన్నగారు రాజకీయం కన్నా ముందు ఫస్ట్ కాంట్రాక్ట్సే చేసేవారు. ఆయన మంచి పెద్ద ఫేమస్ కాంట్రాక్టర్ ఉండే ఆ టైంలో. ఆయన మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతుందో ఒక పర్టిక్యులర్ లైన్ ఆఫ్ బిజినెస్ చూస్ చేసుకున్నాము. హెచ్డిపిఈ ఓవెన్ సాక్స్ అని ప్లాస్టిక్ ఇండస్ట్రీ. అదేమైంది అని అంటే అన్ఫార్చునేట్లీ నాకు మా బ్రదర్కి ఇద్దరం కలిసి అది స్టార్ట్ చేసినాం మేడ్చల్లో. అది సిక్ అయిపోయింది ఇండస్ట్రీ. అది సిక్ కావడంతో మాకు ఫస్ట్ పెట్టిన బిజినెస్ సెట్ బ్యాక్ అయింది. దాంట్లో ఎస్ఎఫ్సి, ఐడిసి లోన్స్ అంతా మీద పడ్డాయి. సో అవి మీద పడ్డ తర్వాత ఆ సిక్ ఇండస్ట్రీని అలాగే వదిలేసి మా బ్రదర్ వేరే లైన్ ఆఫ్ బిజినెస్ రియల్ ఎస్టేట్లోకి వెళ్ళిపోయినాడు. నేను లైన్ ఆఫ్ బిజినెస్ మా నాన్న పాత బిజినెస్ కాంట్రాక్ట్స్కు వచ్చాను. మళ్ళీ మా ఇద్దరి బిజినెస్లలో చేకూరిన కొంత అమౌంట్తోని ఆ లోన్స్ అన్నీ కట్టేసుకున్నాము. ఎస్ఎఫ్సి, ఐడిసి, ఎస్బీఐ. నాకు ఒకటి అనుమానం అండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, నాన్నగారు కాంట్రాక్టర్గా ఉన్నారు కాబట్టి నాన్నగారి యొక్క కాంట్రాక్ట్ వృత్తిని నేను వారసత్వంగా తీసుకున్నాను, ఆయన వారసుడిగా వచ్చాను అంటున్నారు కదా. మరి నాన్నగారు కాంట్రాక్టర్ వృత్తిని వారసత్వంగా తీసుకున్న మీరు రాజకీయంగా మాత్రం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అలాంటిది మరి నాన్నగారి వారసత్వంగా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొనసాగలేకపోయారు మీరు? అంటే యాక్చువల్గా నాన్నగారి కెరియర్ కొంచెం చెక్కర్డ్ కెరియర్ ఉండింది. వర్గ విభేదాలు కాంగ్రెస్లో చాలా ఎక్కువగా ఉండే. జాతీయ పార్టీలో మామూలుగా సాధారణ కొన్నిసార్లు నాన్నగారు ఇండిపెండెంట్గా చేయడం, కొన్నిసార్లు ఓడిపోవడం, కొన్నిసార్లు గెలవడం జరిగింది. సో ప్రతిసారి నాన్నగారి ఎలక్షన్లో నేను భాగస్వామ్యం అయ్యేటాన్ని ఫ్రంట్ లైన్లో ఉండి ఆ ఎలక్షన్ పోరాటం మొత్తం చేసేటోడిని, నేను మమేకమయ్యేటోడిని. ఆ టైంలో మొత్తం కాంగ్రెస్తోనే నడవడం జరిగింది. యూత్ కాంగ్రెస్లో జాయింట్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా, చేంబర్ ఆఫ్ మార్కెట్ కమిటీ చైర్మన్కు జనరల్ సెక్రటరీగా, మా ఊరి సింగిల్ విండో సొసైటీ చైర్మన్గా, నెట్ క్యాప్ డైరెక్టర్గా, ఇట్లా కొన్ని పదవులలో ఉంటిని. కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే పార్టీ స్టార్ట్ చేసినారో కొంత తెలంగాణ వాదం మీద కూడా నాకు బాగా అది ఉండింది. సో ఆ టైంలో తెలంగాణ సాధిస్తారో లేదో కానీ ఒక కొత్త దశ స్టార్ట్ అయింది, ఒక కొత్త రూపు వస్తుంది అని ఒక ఆశతో, భావనతో సిన్సియర్గా టీఆర్ఎస్లో పనిచేసినాను. బాగా అర్నెస్ట్గా, సిన్సియర్గా పనిచేసినాను. నా శక్తికి మేర ఎంత పని చేయాలో, ఎంత కష్టపడాలో, ఎంత సాయం చేయాలో చేశాను. కానీ కేసీఆర్ ద్రోహం వల్లనో, నా దురదృష్టం వల్లనో నాకు టికెట్ రాకపోవడం జరిగింది. ప్రజలు అయినా నాకు 30,000 ఓట్లు వేసినారు ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేసిన. ఇంకా అప్పటి నుండి రాజకీయ ప్రయాణం స్టార్ట్ అయింది. ఓకే, నాకు ఒకటి అర్థం కాలేదండి. తొలి దశ, మలి దశ ఉద్యమాల్లో కూడా నాన్నగారు ఉన్నారు. మరి వారు ఉద్యమాలు చేసే సమయంలో తెలంగాణపై మీకు రాని నమ్మకము, కేసీఆర్ గారు ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్న తర్వాత తెలంగాణ వస్తుందన్న నమ్మకము మీకు ఎలా వచ్చింది? కేసీఆర్ గారికి ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఒక మాట చాతుర్యం ఉన్నది. ఆ మాట చాతుర్యము, ఆ తెలంగాణ యాస అండ్ ఆయన తెలంగాణ మీద ఉన్న పరిజ్ఞానము, కొంత ఆశలు చిగురించినాయి ప్రజలల్లా. ఇదో కొత్త రకమైన పోరాటం జరుగుతుంది. ఈ కొత్త దిశగా, కొత్త రకమైన పోరాటం ద్వారా తెలంగాణ సాధించవచ్చేమో అని, ఆ తెలంగాణ సాధన అన్నది మెదడులో ఏదైతుందో ఎప్పటికీ అట్లనే నిల్చుంది. తెలంగాణ
ప్రజలల్లా ఒక్కసారి నిర్వీర్యమైన తర్వాత రెండోసారి నిర్వీర్యమైన తర్వాత కూడా ఎప్పుడో ఒక్కసారి ఇది సాధన అవుతుందని అక్కడ ఆశ చిగురించింది. ఆయనను చూసినప్పుడు ఏదైతుందో ఈయన ద్వారా సాధన అవుతుందేమో. అసలు తెలంగాణ వస్తుందని ఆశించే మీరు కేసీఆర్ గారు వెంట వెళ్ళారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉంటే నాకు ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఉండదు, నాకు ఎలాంటి సీట్లు రావు ఇక్కడ, నాకు ఎందుకు ఇక్కడ అనుకొని కేసీఆర్ గారు వెంట ఉంటేనే నాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్ గారు వెంట నడిచారా మీరు? రెండు కారణాలు కాదు, రెండు తెలంగాణ సాధన మీద కూడా నాకు కొంచెం డౌటే ఉండింది. నిజం మాట్లాడాలంటే గుండెలకెళ్ళి చెప్పాలంటే ఆ టైంలో నేను జాయిన్ అయినప్పుడు తెలంగాణ సాధన అవుతుందా కాదా అన్న డౌట్ నాకు ఉండింది. రెండోది ఏదైతుందో నేను కాంగ్రెస్ వదిలిపెట్టి కేసీఆర్ దగ్గరికి వస్తే నాకు టికెట్ వస్తుంది కంపల్సరీగా అని నేను అప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే ఆ దినం నేను జాయిన్ అయినప్పుడు కాంగ్రెస్తో అలయన్స్ అవుతుంది, కాంగ్రెస్తో అలయన్స్ అయి పోరాటం చేస్తాము అని అన్న దిశగానే ఆలోచించలేదు. అసలు మా పార్టీ అంత ఎత్తు లేస్తుంది అన్న దిశ కూడా నేను ఆలోచించలేదు. ఒకటే కారణం ఏంటి అని అంటే తెలంగాణ వాదానికి ఒక కొత్త రూపు వచ్చింది. మనకు దేవుడు కొంత శక్తి ఇచ్చిండు, కొన్ని సామర్థ్యాలు ఇచ్చిండు, కొంత స్తోమత ఇచ్చిండు. నేను ఈ టైంలో కొంత కాంట్రిబ్యూట్ చేస్తాను దానికి అన్న దాంట్లో పోయాను. అన్న దాంట్లోనే నేను టీఆర్ఎస్కు సాయం చేసినాను. ఎంతోమంది జైల్లోకి వెళ్తే తెలంగాణ పోరాటంలో వాళ్లకు బెయిల్ ఇప్పించడంలో, వాళ్ళ ఫ్యామిలీస్ను అరుచుకోవడంలో, తర్వాత తెలంగాణ కోసం పోరాడి చనిపోయిన ఆత్మాహుతి చేసుకున్న వాళ్ళకి ఏదైతుందో వాళ్ళ ఫ్యామిలీలకు సాయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించినాను. అండ్ దానికి నాకు చాలా సంతోషం ఉంది. మళ్ళీ 2004 ఎన్నికల్లో అంటే అప్పుడు బైఫర్కేషన్ కన్నా ముందు చొప్పదండి జనరల్ ఉండేది. 2009 తర్వాత అది ఎస్సీ నియోజకవర్గం అయింది అనుకోండి, అది వేరే. అంటే చొప్పదండి నియోజకవర్గం నుంచి మీరు బరిలోకి దిగాలనుకున్నారు. కేసీఆర్ గారు ఎంపీ, కరీంనగర్ ఎంపీగా బరిలోకి దిగారు. ఆడ ఒక్కటే ఇద్దరు గడిసి బీఫామ్ తీసుకున్నారు, ఇద్దరు ఒకటే హెలికాప్టర్లో వెళ్ళారు. మీరు చొప్పదండిలో నామినేషన్ కూడా దాఖలు చేశారు. మళ్ళా 4 రోజుల తర్వాత కేసీఆర్ గారు వచ్చేసి రాజేందర్ రావు అనే వ్యక్తి పార్టీ బీఫామ్ దొంగలించి ఇక్కడ బరిలోకి దిగాడు. మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం, కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం. రాజేందర్ రావు మేము అసలు బీఫామే దొంగలించి వచ్చారని మీ పైన ఒక దొంగనే ముద్ర వేశారు. లండు అంటారు, లండు వేషాలు అంటారు తెలంగాణలో. లండు వేషాలంటే అన్ని అబద్ధాలు. మీతోనే ఏదైతుందో నాగరాజు గారు మీరు మంచి వాళ్ళని మీ భుజం మీద చేయేస్తారు, వెనక మీరు మీ వెనక తిరిగేది అవుతుందో మీ గురించి చండాలంగా మాట్లాడుతుంది. లండు వేషాలంటే. ఓకే, నాకు ఒక్కటి చెప్పండి. కేసీఆర్ గారిని మీరు ఇంతలా తూలనాడుతున్నారు కదా, అదే మరి కేసీఆర్ గారి మీద తూలనాడుతోతో పాటు ఇలాంటి పుస్తకం అంటే ఏంటిది, కేసీఆర్ ఓ జాదుగర్ బాబా విన్యాసాలు అంటే ఈ పుస్తకాన్ని కూడా మీరు రాశారన్నమాట. అంటే మీ కథ అంతా దీంట్లో కనిపించింది. అయితే ఇక్కడ ఒకటే నాకు కావాల్సింది, ఒకవేళ కేసీఆర్ గారు మిమ్మల్ని అక్కును చేర్చుకొని మీకు ఏదన్నా ఒక 10 ఎమ్మెల్సీ పదవో ఎంపీ పదవో ఏదన్నా ఒకటి మీకు ఇచ్చి ఉండింటే ఇలాంటి పుస్తకం రాసేవారు అసలు మీకు? ఏ మనిషికైనా ఎదుటి మనిషి ఏదైతుందో ఒక్కసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు నమ్మడము, తర్వాత ఏదైతుందో ఆయనకు ఒక అవకాశం ఇవ్వడం చేస్తారు. ఇది మానవుల సహజ స్వభావం అది. సో దాంట్లో ఏదైతుందో కేసీఆర్ గారు నాకు చేసిన ద్రోహం మీద, కేసీఆర్ గారి మీద నేను మొత్తం ఏదైతుందో ఆయన చేసే వ్యవహార శైలి, ఆయన ఆడే అబద్ధాలు, ఇవన్నీ తెలిసి కూడా ఏదైతుందో తెలంగాణ సాధన తర్వాత మనిషి మారుతాడు ఖచ్చితంగా. మనిషిలో మార్పు ఉంటుంది. నేను మంచిని ప్రోత్సహించాలి, నేను కష్టపడ్డ వాళ్ళని ఆదుకోవాలి అనుకుంటాడు అన్న భావనతోనే ఆయనతోని కలిసి నడవడం జరిగింది. ఆ రోజు కూడా ఏదైతుందో నేను ఫలానా పదవి నాకు ఇస్తాడు, ఫలానా పదవి కావాలని నేను ఆశపడలేదు. దానికోసం నేను ఆయనతో పోలేదు. నాకంత ఆయన మీద ఏదైతుందో ఆయన ఇస్తాడన్న నమ్మకం కూడా లేదు. కానీ ఒక సాధన మాత్రం జరిగినప్పుడు మళ్ళీ ఆయనతో ప్రయాణం చేద్దాము అని అనుకున్నాను. కానీ ఆ రెండోసారి కూడా ఏదైతుందో ఈ నిత్యం వల్లించే అబద్ధాలు, ఇది హ్యాబిచువల్గా తయారైపోయి అదే రకంగా మనిషి ఉన్నప్పుడు ఇంకా లాభం లేదు. ఈ మనిషి మారడు, ఎట్టి పరిస్థితులలో ఈ మనిషి మారడు, ఇంకా ఘోరంగా తయారైనాడు. అంతకుముందు ఎంత అనైతున్నాడో దానికన్నా ఘోరంగా తయారైనాడు అన్నప్పుడు ఏదైతుందో నా మనసు ఇరిగిపోయి 2018లో నేను ఆ పుస్తకాన్ని రాయడం జరిగింది. అది కూడా ఏంటంటే నా బాడీలోనే ఒక రుగ్మత వచ్చింది, ఒక ఎయిల్మెంట్ ఏంటి అని అంటే ఒక సఫరింగ్ వచ్చింది. అరే ఇంత అబద్ధాల కోరుతోని, ఇంత
నికృష్టమైన వ్యవహార శైలి ఉన్న మనిషితోని నేను ఇంత ప్రయాణం చేశాను, నా టైం ఇంత వేస్ట్ చేశాను, నా ఎనర్జీ ఇంత వేస్ట్ చేశాను, స్వచ్ఛందంగా ఇంత పని చేశాను అని చెప్పి ఆ రుగ్మత ఒకటి మిగిలిపోయింది. తెలంగాణ సాధించి పెట్టాడు కూడా ఆయనతో నడుస్తామని అనుకోవడానికి ఎలాంటి రాజకీయంగా మీకు ఆలోచన లేకోకుండానే తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళారా? తెలంగాణ సాధించింది కేసీఆర్ గారని నేను అనట్లేదు. తెలంగాణ సాధన జరిగింది కాబట్టి కలిసి నడవడం భావ్యం అనుకున్నాను. సాధన జరిగింది కాంగ్రెస్ ద్వారా. ఎందుకు సాధన నేను చెప్తాను మీకు. సాధన జరిగింది కాంగ్రెస్ ద్వారా. పార్లమెంట్ తలుపులు బంద్ చేసి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. 2009లో కరీంనగర్లో ఇచ్చిన ప్రామిస్కు కట్టుబడి ఆంధ్ర రాష్ట్రంలో పవర్ పోయినా, భారతదేశం మొత్తంలో పవర్ పోయినా లెక్క చేయకుండా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు తప్ప ఇంకెవరూ లేరు. మీరు 2014లో కాంగ్రెస్ ఎంపీస్ కూడా దీశాలిలాగా పోరాటం చేసినారు. మా పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ మంత్రి, ఇప్పుడు ఆయన రాష్ట్రపతి కాలు మొక్కినాడు, ప్రైమ్ మినిస్టర్ కాలు మొక్కినాడు, ప్రణబ్ ముఖర్జీ కాలు మొక్కినాడు, సోనియా గాంధీ కాలు మొక్కినాడు. పెప్పర్ స్ప్రే దాడి జరిగింది ఆయన మీద. అంత పోరాటం చేసి వాళ్ళు సాధించినారు తెలంగాణ. కేసీఆర్ సాధించలేదు. కానీ కేసీఆర్ వెంట ఎందుకు నడవడం జరిగింది అని అంటే, నేను ఇంతకుముందు కేసీఆర్తో ప్రయాణం చేస్తున్నాను కాబట్టి, ఆయన నాకు ఫోన్ చేసి ఇన్వైట్ చేసినాడు కాబట్టి, ఇప్పుడు ఏదైతుందో ప్రజలు కూడా ఆయన తెచ్చినాడు అన్న భావనలో, ఒక తప్పు భావనలో ఏదో రకంగా ఉన్నారు కాబట్టి, సరే ఇప్పుడు అవన్నీ మర్చిపోయి నడవడం భావ్యం అనుకున్నాను. కానీ నేను ఒక సంవత్సరంలోనే మళ్ళీ ఆయనను విడనాడి నాతో నేనే వెళ్ళిపోయాను. ఆయన నాతో నేనే ఉన్నాను. వాస్తవాలు మాట్లాడుకుంటాం మనము. ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఆశించకుండానే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను కాదని, ఓకే సాధన జరిగిన తర్వాత ప్రజలు కేసీఆర్ గారిని నమ్ముతున్నారు అనేసి మీరు ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేకుండా అక్కడికి వెళ్ళారా మీరు? రాజకీయంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనం ఆశించడంలో తప్పు లేదు. ఓకే, మనం ఉన్నదే రాజకీయాలలో. నేనేం స్వామిని కాదు, నేనేం మునిని కాదు. తప్పకుండా రాజకీయంగా నాకు ఎమ్మెల్యే కావాలో, ఎంపీ కావాలో అనే కోరిక ఉంది, ప్రజలకు సేవ చేయాలని కోరిక ఉంది. తప్పకుండా నేను ఏదో పార్టీ దిశగా ఆ టైంలో ఆ పార్టీ నుంచి నాకు అవకాశం వస్తుంది అని అనుకున్నప్పుడు నేను స్వయంగా నిర్ణయం తీసుకొని ఈ పార్టీ నుంచి వచ్చే అవకాశం ఉంది, ఈ పార్టీ నుంచి వచ్చే అవకాశం లేదు అని చెప్పి నిర్ణయం తీసుకొని పోవడం జరుగుద్ది. ఆ మూమెంట్లో నేను ఏదైతుందో టీఆర్ఎస్ వాళ్ళు నేను ఇంతకుముందు చేసిన సేవనైనా జ్ఞాపకం పెట్టుకొని ఆ సేవకు ప్రతిఫలం నాకు ఇస్తారు అన్న భావనలో ఉంటిని. ఆ భావన తప్పు, దానికి ఏం చేస్తాం. సరే, 2014లో మీరు వెళ్ళారు, మీకు ఎమ్మెల్సీను రాజ్యసభను, ఎమ్మెల్సీ అడిగితే రాజ్యసభ ఇస్తానన్నారు, హామీ ఇచ్చారు. చివరికి సడ్డుగుడు కొడుకు సంతోష్రావుకి రాజ్యసభ ఇచ్చేశారు. దాంతో మనస్తాపం చెంది దగ్గర మీరు బయటకు వచ్చారు. మనస్తాపం చెందింది నాకు రాజ్యసభ ఇవ్వకపోయడానికి కాదు, అబద్ధాలు మర్చిపోకుండా అట్లనే మిగిలిపోయాడని, ఇంకా జీవితంలో ఈయనను మార్చలేమని, ఇంకా ఈయనతో ప్రయాణం చేయడం లాభం లేదని, ఈ అబద్ధాల కోరుతో సంసారం చేయడం కన్నా నా జాగలో నేను ఉండడమో, రాజకీయాల నుంచే విరమించుకోవడమో, లేకపోతే రాజకీయాలలో వేరే కాడ అవకాశం ఉంటే చూసుకోవడమో అని చెప్పి వాకౌట్ చేయడం జరిగింది. అంతే. తొలి నుంచి కూడా నాన్నగారిలాగా ఒకటే పార్టీని, జాతీయ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉంటే ఈరోజు వెలిజల రాజేందర్ రావు గారు ఖచ్చితంగా ఎమ్మెల్యేను ఎంపీ అయ్యేవారు కదా? తెలియదు, భగవంతునికి తెలుసు. ఎన్నో కాలానుగుణంగా, ఎన్నో మన ఆలోచనలకు అనుగుణంగా కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఆ ప్రయాణంలో ఏదైతున్నదో కొన్నిసార్లు నా డెసిషన్స్ రైట్ ఉండొచ్చు, కొన్నిసార్లు నా డెసిషన్స్ నాకే దెబ్బ కొట్టి ఉండొచ్చు. జరిగిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ అస్ అని అనుకొని ముందుకెళ్ళాలంతే. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ కాకుండా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి వినోద్ కుమార్ని బీఆర్ఎస్ అభ్యర్థిగా పెట్టించారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ఏ మిమ్మల్ని పిలిచి వినోద్ కుమార్ స్థానంలో నీకు టికెట్ ఇస్తామంటే మళ్ళీ వెళ్తారా కేసీఆర్ గారిని నమ్మి? వెళ్ళే సమస్య లేదు. ఇంకా ఫిక్స్. ఆ రుగ్మత పోయడానికి అంత పుస్తకాన్ని రాసినాన్ని ఇంకా నేను రాజకీయాలు ఇలాంటివన్నీ ఏముంటాయి సార్? రాజకీయాలు ఏముంటాయి సార్? చొక్కా తీసి మార్చుకోవడం ఎంతసేపు? క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. ఓకే, మా పెద్ద ఆయన చనిపోయి పైన ఉన్నాడు. అప్పుడు ఆయన చెప్పిన మాటే నేను వినలేదు. ఆయన ఇప్పటి వరకు ఏదైతుందో బాధపడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ
నేను ఆ పని చేస్తే ఏదైతుందో ఆ పెద్ద ఆయన ఆత్మ కూడా శాంతించదు ఇంకా. కాబట్టి ఏదైతున్నదో ఆ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. అంటే ఒకసారి టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పొడిచి ఓడిపోయారు, మరొకసారి టీఆర్ఎస్ తరఫున కాదు, ఇండిపెండెంట్ గా. ఓకే, టీఆర్ఎస్ బీఫామ్ తర్వాత అది మారిపోయింది. సరే, మీరు ఇండిపెండెంట్ అనుకుంటాం. ఇండిపెండెంట్ గా 30,000 ఓట్లు వేసారు. టీఆర్ఎస్ బీఫామ్ తో నామినేషన్ వేశారు, అది మళ్ళీ మార్పు అనుకోవచ్చు. ఇచ్చేసి లాక్కున్నారు కదా. సరే, లాక్కోలేదు. బీఫామ్ ఇచ్చిన తర్వాత నామినేషన్ వేస్తే అది అఫీషియల్ అయిపోతుంది. వాళ్ళు మళ్ళీ పొత్తుల్లో భాగంగా ఇచ్చి ఉండొచ్చును కాక, అది వేరే, అది అక్కడ ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఎక్కువ అయితే ఓట్లు తెచ్చుకోగలిగారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళు మీకే హైయెస్ట్ ఓట్స్. కానీ తొలి నుంచి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న మీరు మాత్రము మొట్టమొదటిసారిగా ఇప్పుడు టికెట్ ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో స్థానికంగా ఎన్నో పదవులు అనుభవించినప్పటికీ కూడా క్రియాశీలకంగా ఉండాల్సిన మీరు మధ్యలో కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోయిన మీకు అసలు టికెట్ ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ? ఏ కారణంతో ఇవ్వాలంటారు? కాంగ్రెస్ పార్టీతో నాకు చాలా ఏళ్ళుగా అనుబంధం ఉంది. నాతో పాటు కలిసిన యూత్ కాంగ్రెస్ నుంచి నడిచిన వాళ్ళు మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మాకు సాన్నిహిత్యం ఉంది. నా విషయం వాళ్ళకు పూర్తిగా తెలుసు. ఎటువంటి మనిషినో, ఎటువంటి క్యారెక్టర్ ఉన్న మనిషినో, ఎటువంటి మంచి వ్యవహారము, సత్యశీలంగా వ్యవహరించటంలో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదైతుందో నేను ఉంటే బాగుంటుందని సుముఖంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదైతుందో ఈసారి మనం కలిసి ప్రయాణం చేద్దామని నిర్ణయం చేసినాకనే నేను కూడా తయారవడం జరిగింది. అండ్ కాంగ్రెస్ ఇప్పుడు ఈ నికృష్ట ప్రభుత్వం పోవడానికి ఏదైతుందో ఇంత పోరాటం చేసి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఒక సైన్యాధిపతి మామూలు పోరాటం చేయలేదు. ఆయన ఏదైతుందో నిల్చొని ఈ నికృష్ట ప్రభుత్వాన్ని పడగొట్టి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించినారు. నాకు అది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. దానికి ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీతో నేను నడవడం న్యాయము అని అనుకున్నాను. వాళ్ళు కూడా ఏదైతుందో నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. 100%. మీరు మంచి క్యాండిడేట్ మీరు అనుకుంటున్నారా, పార్టీ అనుకుంటుందా? వాళ్ళు కూడా అనుకుంటున్నారు, నేను కూడా అనుకుంటున్నాను. వాళ్ళు అనుకుంటున్నారని మీకు ఎలా తెలుసు? వాళ్ళు మాట్లాడతాం కదా మేము. ఓకే, మరి అనౌన్స్ చేయొచ్చు. ప్రజలు కూడా వాళ్ళతో మాట్లాడతారు కదా, ప్రజలతో వాళ్ళు కూడా చెప్తారు కదా, అవన్నీ మనకు తెలుస్తాయి కదా. ఇంత మంచి క్యాండిడేట్కి మొన్న తొలి జాబితా విడుదలైనప్పుడు మీ పేరు ప్రకటించింది. తొలి జాబితాలో ఉండాల్సిన అవసరం లేదు, చాలా కారణాలు ఉంటాయి. నాకన్నా ముందు కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, నేను మధ్యలో పార్టీ వీడి వెళ్ళిపోయినాను, వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదైతుందో భాగస్వామ్యం కలిగించాలి అన్న ఆలోచనలు కూడా ఉంటాయి. ఎవరు మంచి క్యాండిడేటు, ఎవరైతే సముచితంగా ఉంటుంది అన్నీ ఆలోచించుకుంటారు, బేరీజ్ వేసుకుంటారు. కరీంనగర్కు న్యాయం ఎవరు చేస్తారు, ఇవన్నీ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కరెక్ట్ డిసిషన్ తీసుకుంటుంది. 2009 తర్వాత ఇంత సుదీర్ఘంగా గ్యాప్ వచ్చిందనమాట. మీరు అంటే ఇంతకాలం తర్వాత మళ్ళా నేను ఎంపీ కావాలి, ప్రజల వద్దకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు కదా. ఇంతకాలం గ్యాప్ వచ్చిన తర్వాత కరీంనగర్ పార్లమెంటు ప్రజలు మిమ్మల్ని ఎలా హక్కును చేర్చుకుంటారు? అసలు వాళ్ళని ఏ విధంగా మీరు మీ వైపు మలుచుకుంటారు? అసలు ఇంత గ్యాప్ వచ్చింది కదా. నాకు ప్రజల మధ్యలో గ్యాప్ ఏం లేదు, రాలేదు నాగరాజ్ గారు. కంటిన్యూస్గా నేను ప్రజలతో టచ్లోనే ఉన్నాను. ప్రజల అవసరాలు కానీ, ప్రజల రిక్వైర్మెంట్స్ కానీ, అది కరీంనగర్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా ప్రత్యేకంగా దృష్టి పెడతాను. ఫోన్లు మాట్లాడడం జరుగుద్ది, పెళ్లిలకు పోవడం జరుగుద్ది, ఫంక్షన్స్కి పోవడం జరుగుద్ది. వాళ్ళ హాస్పిటల్ రిక్వైర్మెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ అరుచుకోవడం జరుగుతూ ఉన్నది. సో గ్యాప్ ఏమాత్రం లేదు. రెండో విషయం ఏంటంటే, నేను కొంచెం వ్యాపార పరంగా హైదరాబాద్లో ఉంటున్నా, ఫ్యామిలీకి కొంచెం దగ్గరగా 20 ఏళ్ళు రాజకీయం కరీంనగర్లోనే చేశాను. కాబట్టి కొంతమేరకు ఈ 10 సంవత్సరాలు ఇటు దిశగా ఆలోచించిన మన నాన్నగారు మాత్రం కరీంనగర్ చనిపోయేంత వరకు వదిలిపెట్టలేదు, అక్కడే ఉన్నారు. దాంతో ఏంటంటే మన నాన్నగారు ఉన్నారు కదా, ప్రతి సాయానికి, మంచికి, చెడుకు చేయూతగా ఆయన ఉన్నాడు కదా మన ఫ్యామిలీ తరఫున, సరిపోయింది. ఎవరో ఒకరు ఉంటే ఏదైతుందో వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ఒకరు మా ఫ్యామిలీ తరఫున ఉన్నారు కదా అన్న భావనలో ఉంటుంది. అండ్ కనెక్టెడ్ ఉంటుంది, ఫుల్లీ కనెక్టెడ్ ఉంటుంది, 100% దూరంగా లేదు. వైపు మరలిన మీరు పూర్తిగా వ్యాపారాలు, మీ వ్యక్తిగత జీవితాన్ని చూసుకున్న మీరు ఇప్పుడు ప్రజల మీద ఎందుకు ప్రేమ వస్తుంది మళ్ళీ? అసలు ప్రజల మీద ప్రేమ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. మా నాన్నగారు చనిపోయే ముందు కూడా చాలాసార్లు నాతో చెప్పేటోడు, మనం కరీంనగర్లో ఉండాలి, నువ్వు కూడా వచ్చి కరీంనగర్లో ఉండాలి, నీకు 30,000 ఇండిపెండెంట్గా చేస్తే 30,000 ఇచ్చినారు,
నువ్వు ప్రజారాజ్యం నుంచి చేస్తే 2 లక్షలు దాకా వేశారు. సో నువ్వు కూడా అక్కడ ఉండాలి, నీ భార్యా పిల్లలే ఫ్యామిలీ కాదు, కరీంనగర్ మొత్తం మన ఫ్యామిలీ, కాబట్టి నువ్వు ఆ రకంగా ఆలోచించు అని 100 సార్లు చెప్పేటోడు. పెద్దాయన పైకి పోయిన తర్వాత ఏదైతుందో నేను ఆలోచించుకున్నాను. ఫ్యామిలీ పరంగా కూడా నా 2 బిడ్డల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నేను ఇప్పుడు నా జీవితకాలం మొత్తం చివరి రక్తపు బొట్టు వరకు అక్కడే ఉండి సేవ చేయదలుచుకున్నాను. ఇప్పుడు కరీంనగర్ పోతాను, కరీంనగర్లో ఉండదలుచుకున్నాను, కరీంనగర్లోనే ఉంటాను. ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి? హైదరాబాద్ ఇంత విశాలమైన భవంతిలో, ఒక పెద్ద తోటలో మధ్యలో విశాలమైన భవంతిలో ఇంత లావిష్గా ఉంటున్న మీరు, కరీంనగర్ ప్రజల యొక్క కష్టాలు ఏం తెలుసు, అక్కడ ఎలా ఉంటారు మీరు? మీకు ఒక విషయం చెప్పాలి నాగరాజ్ గారు, మంచిగా ఇంటర్వ్యూ చేస్తారు, కొంచెం కరుకుగా అప్పుడప్పుడు మాటలు వస్తాయి. ఇంత విశాలమైన భవంతి అంటే ఒక చిన్న విషయం చెప్పాలి. కరీంనగర్లో 1950లో 1940లో మా తాతగారు ఒక ఇల్లు కట్టినాడు. ఆ ఇంటికి పేరు పెద్దిల్లు. కరీంనగర్లో బస్ స్టాండ్లో దిగి పెద్దింటికి తీసుకపో అంటే ఆటోవాడు మా ఇంటికి తీసుకొస్తాడు. కేశవరావు గారి ఇంటికి, జగపతిరావు గారి ఇంటికి అనే అవసరం లేదు. పెద్దింటికి తీసుకెళ్ళు అని రిక్షావాన్ని, ఆటో అన్ని అడిగితే మా ఇంటికి తీసుకొచ్చేవాడు. మిషన్ హాస్పిటల్ ఆపోజిట్ ఉండేది. మరి ఆ కాలంలోనే పెద్దిల్లు కదా. ఇప్పుడు విశాలమైన భవంతి అంటే ఆ కాలంలోనే పెద్దిల్లు, కరీంనగర్లోనే పెద్దిల్లు, కరీంనగర్ మొత్తానికే పెద్దిల్లు. ఆ ఇంటికి పేరే ఏదైతుందో పెద్దిల్లు. పెద్దింటికి తీసుకుపోమని అనేటోళ్ళు. నేను కొంచెం దూరంగా, ఈ పట్టణానికి దూరంగా ఫామ్ హౌస్లో మా నాన్నగారికి ఏదైతుందో పుష్పాంజలి గార్డెన్ అని కరీంనగర్లో ఉండేది. చిన్నప్పటి నుంచి మా నాన్నగారికి చెట్లు, మా నాన్న అమ్మకు చెట్లు బాగా ప్రేమ. మా ఇంట్లో బంజారా హిల్స్లో ఉండేటప్పుడు ఒక గార్డెన్ ఉండేది. ఆ గార్డెన్కు కరెక్ట్గా 15 సంవత్సరాలు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు బెస్ట్ లాన్ ఇన్ హైదరాబాద్ మాకే షీల్డ్ వచ్చేది, బెస్ట్ ఆర్నమెంటల్ గార్డెన్ మాకే వచ్చేది, బెస్ట్ రోజ్ గార్డెన్ మాకే వచ్చేది. రోజ్ సొసైటీ వాళ్ళు ఎగ్జిబిషన్ పెడితే క్వీన్ ఆఫ్ ద షో మాకే వచ్చేది, కింగ్ ఆఫ్ ద షో మాకే వచ్చేది. ఆ కాలం నుంచి గార్డెన్ అంటే, చెట్లు అంటే అమిత ప్రేమ మాకు, మా నాన్నగారికి, అమ్మకు, మాకు. సరే, మీరు హైదరాబాద్లో ఉన్న, కరీంనగర్లో ఉన్న, కరీంనగర్ ప్రజలతో మీకు బంధుత్వ బాంధవ్యాల అనుబంధం ఉంది అంటున్నారు. సరే, ఉందా లేదా అనేది మీకు భవిష్యత్తులో బీఫామ్ వస్తే గిన తెలుస్తుంది. వచ్చిన తర్వాత అదే ఖచ్చితంగా మీ వెంట వచ్చి తిరుగుతారు. నేను ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మీకు బీఫామ్ ఇస్తే, మీరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి బీఫామ్ ఇస్తే, కాంగ్రెస్ పార్టీ మైలేజ్తోనే గెలవాలా, లేదంటే వెలిచాల కుటుంబానికి, వెలిచాల రాజేందర్ రావు గారికి ప్రత్యేకమైన మైలేజ్, ఇమేజ్ ఏమైనా ఉందంటారా? కాంగ్రెస్ పార్టీ మైలేజే మోస్ట్ ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీ మైలేజ్, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీస్, సోనియా గాంధీ గారు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం తెలంగాణ ఇవ్వడం, సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీస్ ఇచ్చి, 6 గ్యారంటీస్లో 5 గ్యారంటీస్ ఆల్రెడీ అనౌన్స్ చేసి, ఒక్క గ్యారంటీ ఏదైతుందో రేపో మాపో అనౌన్స్ చేసే దిశగా ఉండడం, ఇవన్నీ 100% కాంగ్రెస్ పార్టీ మైలేజ్తోనే కొట్లాడతాను. కానీ దీనికి తోడుగా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మచ్చలేని రాజకీయం, అవినీతి మరకలేని రాజకీయం, అండ్ అందరితో మానవ సంబంధాలు కలిగి ఉండడం. ప్రతి మనిషితో సంబంధం లేవా? అస్సలు జీరో. మనీ సంబంధాలు ఎట్లున్నాయంటే, మాది కొంచెం పెట్టిన పేరు పెద్ద చెయ్యి అని, చెయ్యి పెద్ద చెయ్యి అని. సో మేము తిండి పెట్టినా అలాగే ఉంటుంది. ఎవరికన్నా అరుచుకునేటానికి ఏదైతుందో, ఆరోగ్యం విషయం ఉన్నా, పెళ్లి విషయం ఉన్నా, వాళ్ళకి సాధక బాధకాలు ఉన్నా, ఏదైతుందో జేబులో చేయి పెడతాము అండ్ ఇమీడియట్గా ఈ పెద్ద చేయి ద్వారా ఇచ్చేస్తాం, మా నాన్నైనా నేనైనా. కాబట్టి అట్లా మానవ సంబంధాలే తప్ప ఈ మనీ సంబంధాలు మేము ఎదుటోని దగ్గర తీసుకున్నది ఒక్క నయా పైసా ఒక్కని దగ్గర తీసుకున్న వ్యవహార శైలి మా దగ్గర లేదు. కేసీఆర్ గారితో మీకు మనీ సంబంధాలా, రాజకీయ సంబంధాలా, మానవ సంబంధమా? తెలంగాణ సంబంధం. అంటే ఎలాంటి మనీ ఈ చేతి నుంచి? మనీ సంబంధము తెలంగాణ రాష్ట్రంలో పోరాడిన యోధులకు, తెలంగాణ రాష్ట్రం కోసం పాల్పడి అసువులు బాసిన వాళ్లకు, అమరులకు, వాళ్ళ ఫ్యామిలీలకు సాయం చేయడమే మనీ సంబంధం.
అసలు కేసీఆర్ గారు ఒక ఉద్యమకారుడే, ఉద్యమాలకు పురిటిగడ్డ కరీంనగర్లో ఆ ఉద్యమానికి కేర్ ఆఫ్ కూడా మీ నాన్నగారు కూడా చెప్పు, మీ నాన్నగారు తాతగారు చెప్పారు. అలాంటి కుటుంబం అంటే మీ నాన్నగారు అందించిన రచనలు కావచ్చు, ఎంతోమంది ప్రజలను ప్రేరేపితులను చేశాయి, ఆ ఉద్యమాలు జరిపిన తీరు కూడా ఆయన. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మిమ్మల్ని ఎందుకు కేసీఆర్ ప్రోత్సహించలేదంటారంటే భవిష్యత్తులో సమాంతర పాలన ఏమైనా వస్తుందనో, లేదంటే ఆయన అలా సమాంతరంగా ఎదుగుతారని ఒక భావించారా? ఎందుకు అసలు మిమ్మల్ని ప్రోత్సహించలేకపోయారంటే ఏమంటారు ఆయన? కేసీఆర్ ప్రోత్సహించినాడు అబద్ధాలతో పూర్తి. ఓకే, చాలా సార్లు ఏదైతున్నదో శ్రవణానందం చేసినాడు నాకు. ఎప్పుడు తెలిసింది మీకు? శ్రవణానందం చేసినాడు చాలా సార్లు. రాజేందర్ నీకు ఇది ఇస్తా, ఒక శ్రవణానందం. రాజేందర్ నువ్వు దానికి తవ్వుతావు, ఒక శ్రవణానందం. రాజేందర్ నువ్వు ఆ పదవికి నువ్వు సూటబుల్, ఒక శ్రవణానందం. ఈ శ్రవణానందం రెగ్యులర్గా చేసేవాడు అంతే. ఎప్పుడు తెలిసింది ఇవన్నీ మీకు? ఇవన్నీ శ్రవణానందాలే, నాకు ఏ ఆనందం లేదు. తెలిసింది, ఒక్కసారి తెలిసింది, రెండోసారి తెలిసింది, మూడోసారి, నాలుగోసారి తర్వాత పుస్తకం రాశాను. బీఆర్ఎస్ నుంచి చూస్తే బోయినపల్లి వినోద్ గారు ఉన్నారు అక్కడ అభ్యర్థిగా. బీజేపీ నుంచి చూస్తే బండి సంజయ్ గారు, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ప్లస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎటు వచ్చి ఇద్దరు ఉన్నారు, మీరు మీతో అల్లిగిరి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు అనమాట. అలిగిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు. అంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి కన్నా నాకు ఈ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి, టికెట్ నాకే వచ్చే అవకాశం ఉంది అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న క్వాలిటీస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇద్దరితో పాటు ఇంకా 10 మంది కూడా అప్లై చేసినారు. 12 మంది క్యాండిడేట్స్ అప్లికేషన్ పెట్టుకున్నారు. జంబో జెట్ జాబితా ఉంది, దాంట్లో నాకైతే చివరి వరకు ఎవరికి ఇస్తారో తెలియదు. బట్ పేపర్లలో, టీవీలలో నేను చూసేది ఏంటంటే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారి పేరు ప్రధానంగా రాస్తున్నారు. నా పేరు కూడా కొంత మేరకు ఆయనతో పాటు ఏదైతుందో ఇద్దరి మధ్యలో టికెట్ డిసైడ్ చేయొచ్చు అని రాస్తున్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు, సౌమ్యుడు, ఫ్రెండ్. మీకన్నా సౌమ్యుడా? నేను కొంచెం కొన్నిసార్లు రుద్రుణ్ణి, ఆయన పాపం అటువంటి రుద్ర పరశురామ అవతారం ఆయనకు లేదు. ఓకే, నేను కొన్నిసార్లు రాముణ్ణి, కొన్నిసార్లు పరశురాముడు, రెండు కోణాలు. అదే పూజ వస్తుంది, పరశురాముడు అవతారం ఇప్పుడు బయటకు వస్తుంది, మీరు చూస్తారు కదా. ఇప్పుడేం చూపెట్టారు కదా, ఇప్పుడే చూపించకండి మాకు, ఇప్పుడు రాముడుగానే ఉండండి. లేదు, మళ్ళా మేము తట్టుకోలేమా, రెండో కోణం బయటకు తట్టుకోలేము. అట్లా ఇద్దరి మధ్యలో నలుగుతుంది. అయితే నేను ప్రవీణ్ రెడ్డి గారికి ఇచ్చినా చాలా గట్టిగా పనిచేస్తాను. ఆ విషయం సీఎం గారితో కూడా ఒక్క నుంచి చెప్పిన. నేను ప్రవీణ్ రెడ్డి గారికి ఇచ్చినా నేను గట్టిగా పనిచేస్తాను సార్. మీకు అంతరాత్మ అనేది ఉంది కదా ఒకటి, మీకు అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది కదా, ఉంది కదా. అంతరాత్మ సాక్షిగా చెబుతున్నాను, నాకు టికెట్ వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వచ్చినా, ప్రవీణ్ కుమార్ రెడ్డి కాదు ఎవరికి వచ్చినా వారి విజయం కోసం కృషి చేస్తాను. కరీంనగర్ ప్రజల కష్ట సుఖాల్లో నేను చివరి వరకు ఉంటాను అని ఆత్మసాక్షిగా ప్రమాణం చేయండి. అంతరాత్మ సాక్షిగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కష్టపడి నాకు ఇచ్చినంత తీవ్రంగా పరిగణించే వాళ్ళకు కూడా అదే రకంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నిస్తా. అండ్ కాంగ్రెస్ పార్టీ గెలుపోటములతో సంబంధం లేకుండా కరీంనగర్లోనే సెటిల్ అయ్యి, కరీంనగర్లోనే నివసించి, కరీంనగర్ ప్రజల కోసం చివరి రక్తపు బొట్టు వరకు పనిచేస్తూ అక్కడే ఉంటా. ఓకే, చాలా చక్కగా చెప్పారు. చూద్దాం మరి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు దీన్ని. ఇప్పటివరకు నాకున్న రాజకీయ పరిజ్ఞానంలో కరీంనగర్కి దాదాపు 19 సార్లు ఎన్నికలు జరిగాయి. దాంట్లో 16 సార్లు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారే గెలుస్తూ వచ్చారన్నమాట. ఎవరైనా కావచ్చు క్యాండిడేట్, వెలమలే గెలుస్తూ వచ్చారు. కానీ అది 2009 తర్వాత 2014 నుంచి కాస్త రూపం మార్చుకుంది. అంటే అది బీసీ కార్డు ఎక్కువ ప్రయోగించే పరిస్థితి. అంటే 2009లో పొన్నం ప్రభాకర్ గారు ఆడ గెలిచిన తర్వాత 2014 అది పూర్తిగా బీసీ కార్డు అయిపోయింది అంటున్నారట. ఇప్పుడు అక్కడ ఒకవేళ మీకే టికెట్ వస్తే మీరు బోయినపల్లి వినోద్ గారు ఇద్దరు వెలమలు అవుతారు, బండి సంజయ్ బీసీ అవుతారు అక్కడ అన్నమాట. మరి ఇప్పటికే బీసీ ట్రంప్ కార్డ్ అనేది ఒక బలంగా వినిపిస్తోంది. మరి ఎలా అసలుకి మీరు రాణిస్తగలుగుతారు? బండి సంజయ్ యొక్క వాగ్దాటి ముందు కావచ్చు, ఆయన వాక్చాతుర్యం ఎంతో తెలుసు, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది, సిట్టింగ్ ఎంపీ ఆయన. అందులో బీజేపీ ఇప్పుడు కేంద్రంలో ఎలా చక్రం తిప్పుతుందో మీకు తెలుసు. రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత రామ్లల్లా నినాదం ఎలా
మారుమోగుతోందో దేశవ్యాప్తంగా, ఒక హిందుత్వవాదాన్ని తెర మీదకి తీసుకువచ్చారు. ఇన్ని ఈక్వేషన్స్ బండి సంజయ్ కలిసి వస్తున్న తరుణంలో మీరు ఎలా తట్టుకుంటారు అసలు ఇక్కడ? నాగరాజ్ గారు సామాజిక పరంగా ఎలక్షన్ గెలవడం అన్నది జరగదు ఎప్పటికీ. ఓకే. సామాజిక పరంగా ఎలక్షన్ గెలిస్తే పర్సంటేజ్ ఎవరు ఎక్కువ ఉన్నారో వాళ్ళే గెలుస్తారు ఎప్పటికైనా. కానీ చాలా విషయాలు రాజకీయాలలో ఏంటి అంటే మంచితనం, మానవత్వం, మాటకు కట్టుబడి ఉండే తత్వం, పని చేసే తత్వం, డెవలప్మెంట్ ఓరియంటేషన్, గ్రోత్ ఓరియంటేషన్, మానవ సంబంధాలు, ఇవన్నీ కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒక్క సామాజిక పరంగా గెలుద్దాం అని అనుకున్న వాళ్ళు ఎప్పుడు ఎక్కడా కూడా ఏదైతుందో పొగు వేయలే. మీరు ఆ రకంగా ఏదైతుందో 16 సార్లు వెల్మలే గెలిచినారు కాబట్టి వెల్మలే గెలుస్తారు అని నేను ఎట్టి పరిస్థితులలో చెప్పను. ఎట్టి పరిస్థితులలో అది జరిగే దానికి ప్రధాన కారణం అది ఉన్నది అని నేను అనను. ఇక్కడ ఏంటి అని అంటే మనిషి అభివృద్ధి చేస్తున్నాడా లేదా, నీతి నియమంతో ఉన్నాడా లేదా, నిజాయితీ ఉన్నాడా లేడా, ఇది ప్రజలు ఏదైతుందో ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. నా విషయానికి వస్తే నేను ఏదైతుందో ఏ రకంగా ఉంటా కొంత మేరకు ప్రజలకు తెలుసు. మా నాన్నగారి వ్యవహార శైలి చాలా ఎక్కువ మేరకు ప్రజలకు తెలుసు. కాబట్టి నేను ఒక నమ్మకంతో ఉన్నా. నేనేం నమ్మకంతో ఉన్నా అంటే ఖచ్చితంగా ప్రజలు ఏదైతుందో నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటారు, సామాజిక పరంగా ఆలోచించరు. మా నాన్నగారు కృష్ణారెడ్డి అని ఒక ఆయనను లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ చేయాలి. కృష్ణారెడ్డి ఆయనకు మిత్రుడు, అనుంగు మిత్రుడు. చేయాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో అఫీషియల్గా వెలమా క్యాండిడేట్ను జేఆర్ గోపాలరావు అని అనౌన్స్ చేసింది. చేస్తే మా నాన్నగారు పోటీగా కృష్ణారెడ్డిని పెట్టారు లోకల్ బాడీస్ ఎమ్మెల్సీకి. మా నాన్నగారు ఒక్కరే, అదర్ సైడ్ మొత్తం మంది ఎమ్మెల్యేలు మంత్రులు. కానీ మా నాన్నగారు కృష్ణారెడ్డి దిక్కే నిలిచారు. మా నాన్నగారిని పార్టీ నుండి ఎక్స్పెల్ చేశారు. అప్పుడు రెడ్డిలతోనే నడిచారు, కృష్ణారెడ్డిని గెలిపించారు, పార్టీ నుంచి బహిష్కృతులు అయ్యారు, క్యారియర్ మొత్తం ఏదైతుందో నష్టపోయారు. కానీ సామాజిక పరంగా ఆ రోజు మాకు వెలమా క్యాండిడేటే ఉండే అదర్ సైడ్, మేము అటు పోలే. మేము ఇటు న్యాయం ఇటు ఉండి ఇటే ఉండాలి అని మా నాన్నగారు తలిచారు, కృష్ణారెడ్డి దిక్కు సపోర్ట్ చేశారు, ఒంటి చేతి మీద కృష్ణారెడ్డిని గెలిపించారు. అట్లా రెడ్డిస్తో కానివ్వండి, ఇప్పుడు మా కరీంనగర్లో మా నాన్నగారు మున్సిపాలిటీ ఏదైతుందో మా నాన్నగారి ఈ టీం గెలిచినప్పుడు అప్పుడు కూడా ఒక వెలమా క్యాండిడేట్ ఉండే చైర్మన్ చేసేటానికి. కానీ మున్నూరు కాపాయనను నారహరి లక్ష్మణ్ అని ఫస్ట్ టైం ఆయనను మున్నూరు కాపును పిక్ చేసి ఆయనను మున్సిపల్ చైర్మన్ చేశారు. తర్వాత డి శంకర్ అని చెప్పి ఆయనను మున్సిపల్ చైర్మన్ చేసేటానికి ఇండిపెండెంట్గా నిలబెట్టి ప్రయత్నం చేశారు. చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయాడు, బెస్తా సామాజిక వర్గం. దాని తర్వాత వెంకటస్వామి అని విశ్వబ్రాహ్మ సామాజిక వర్గం వైస్ చైర్మన్ చేశారు. ఇట్లా ఎన్నో 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 ఉదంతాలు బలహీన వర్గాలకు చేసినాయి, రెడ్లకు చేసినాయి. సో మేము సామాజిక పరంగా మేము ఒక్క మా కులంతోనే పోతాము, మా కులం వాళ్ళు మాకే వేస్తారు అని మేము ఆలోచించట్లేదు. సామాజిక వర్గాలు, నీతి నిజాయితీ గురించి మాట్లాడారు కదా మీరు, గొప్పగా మాట్లాడారు కదా. ఒక్కటే చెప్తాను, నాన్నగారికి టికెట్ వచ్చినా రాకపోయినా ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా అట్లా పోటీ చేసి గెలిచిన పార్టీని వీడకుండా అటు పెట్టుకొచ్చారు. చివరి వరకు కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగానే ఉన్నారు. ఓకేనా? నాన్నగారు చెప్పిన బయటికి వెళ్ళారు, లోపలికి పోయారు, ఎటు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి చివరి వరకు. మీరేమో కేసీఆర్ గారు వెంట వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళా సరే కేసీఆర్ మోసం చేశాడని నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా మళ్ళా తిరిగా ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళారు. ఇక్కడ ఎటు వచ్చినా కూడా మీ స్వార్థం కనిపిస్తుంది తప్పితే రాజకీయంగా ఏదో ఒక పదవి నేను అనుభవించాలి, ఎంపీనా ఎమ్మెల్యేనా ఏదో ఒకటి నేను పదవి అనుభవించాలని ఇందులో మీ స్వార్థమే కనిపించింది తప్పితే దీంట్లో నీతి నిజాయితీ రాజకీయంగా ఎక్కడైనా కనిపిస్తుందంటారా? నాకు నిజంగా స్వార్థమే ఉంటే నేను 2004 తర్వాత కూడా ఏదైతుందో కేసీఆర్తోనే పట్టుకొని ఉన్నా నాకు ఏదన్నా పదవి వచ్చేది. నాకు నిజంగా స్వార్థమే ఉంటే నేను 2004 తర్వాత కూడా నేను చేసిన సేవకి అలాగే కంటిన్యూ అవుతూ అదే పార్టీలో ఉంటే ఏదో పదవి వచ్చేది. 2004 తర్వాత కేసీఆర్తో టీఆర్ఎస్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎన్నో పదవులు వచ్చినాయి. కానీ నేను విసిగెత్తిపోయి ఈ వ్యవహార శైలి నచ్చక నేను వెళ్ళిపోయాను.
అండ్ మా నాన్నగారికి కాంగ్రెస్తో వర్గ విభేదాలు పోరాటం నడుస్తూనే ఉందని మేము ముందే చెప్పాను. మళ్ళీ నేను అక్కడికి పోయి నేనో కాలు పెట్టి అదే దాంట్లో ఇబ్బంది అని నేను ఏదైతుందో ప్రజారాజ్యం పార్టీ చూస్ చేసుకోవడం జరిగింది. అంతే తప్ప దాంట్లో ఏం స్వార్థం లేదు. నా స్వార్థం ఉంటే నేనే కాంటెస్ట్ చేశాను, 2 లక్షల ఓట్లు వచ్చాయి, నా డబ్బు పోయింది, నా టైం పోయింది, నా ఎనర్జీ పోయింది, నాకేం స్వార్థం ఉంది? మీ స్వార్థం గెలిచి ఉంటే ఎంపీ అయ్యేవారు, ఓడారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నారు. డబ్బు పోయిందని, గెలవాలనే డబ్బు ఖర్చు పెట్టారు, కంపల్సరీ గెలవాలనే వెళ్ళారు. ఒక ఆశ అంటే మీరు సేవ చేయడానికి ప్రజారాజ్యం పార్టీని, టీఆర్ఎస్కి సేవ చేసేట్టుగా ప్రజారాజ్యం పార్టీని ఉద్ధరించడానికైతే మీరు వెళ్ళలేదు. ప్రజారాజ్యం పార్టీలో మీకున్న డబ్బు కావచ్చు, మీకున్న బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, రెండింటినీ ఒక పెట్టుబడిగా పెట్టి టికెట్ తెచ్చుకున్నారు, పోటీ చేశారు. అక్కడ మీ స్వార్థం ఉంది. ఏదో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు చిరంజీవి గారు, నేను పోయి సర్వీస్ చేస్తా, రాజకీయంగా చిరంజీవిని ఎక్కడికో తీసుకెళ్తానని అయితే మీరు వెళ్ళలేదు. టికెట్ కోసమే వెళ్ళారు, టికెట్ ఇచ్చారు, డబ్బు ఖర్చు పెట్టారు, ఓడిపోయారు. ఇక్కడ ఎలాంటి స్వార్థం లేదని ఎలా చెప్తారు మీరు? రాజకీయంలో పదవి ఆశించడం అంటే స్వార్థం కాదు. అంతే కదా. రాజకీయంలో పదవి లేకుండా తక్కువ సేవ చేయొచ్చు, పదవి ఉంటే ఎక్కువ మందికి సేవ చేయొచ్చు, గవర్నమెంట్ ద్వారా కూడా సేవ చేయొచ్చు, పరిమితులు లేకుండా సేవ చేయొచ్చు అని తప్పకుండా పదవి ఆశించాలి. దాన్ని స్వార్థం అనరు. అది ఆ రకంగా సేవ చేస్తే ఏదైతుందో, మనం ఏదైతుందో హిమాలయాలలో పోయి కూడా సేవ చేయొచ్చు, రోజు నిత్యాన్నదానం చేసి కూడా సేవ చేయొచ్చు. కానీ రాజకీయంలో ఉండి సేవ చేయదలుచుకున్నది ఏంటంటే అవినీతి చేయకుండా రాజకీయ పదవి ఒకటి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మందికి, లక్షలాది మందికి సేవ చేసే భాగ్యం దొరుకుద్ది, వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే భాగ్యం దొరుకుద్ది అని చెప్పి ఒక ఆశతో వెళ్తాము, ఒక ఆశతో ప్రయత్నం చేస్తాము. దాన్ని స్వార్థం అని నేను అనుకోను. ఏదైనా మంచి చేయాలంటే అది సాధారణంగా చొక్కా వేసుకుంటే మామూలుగా కనిపిస్తుంది, అది రాజకీయాల్లో ఉండి ఆ తెల్ల చొక్కా వేసుకుంటే మాత్రము దాని రంగు మారుతుంది అంటారు. ఈ చొక్కా వేసుకోకపోతే నేను రాజకీయాలలో లేను అనుకొని కొంత అనఫిషియల్ ప్రోటోకాల్ అంటారు. అనఫిషియల్ ప్రోటోకాల్ అంటే మనం సెక్రటేరియట్ వెళ్తాము, మనం గాంధీ భవన్ వెళ్తాము, ఈ నార్మల్ క్యాండిడేట్ ఎవడో అనుకుంటాడు. ఈ చొక్కా వేసుకుంటే వాడు ఏదైతుందో సార్ ఎమ్మెల్యేనో ఎంపీయో ఏదో రాజకీయ నాయకుడు అనుకోండి ప్రాధాన్యత ఇచ్చి కొంచెం లోపలికి తీసుకెళ్తాడు, కూర్చుండబెడతాడు, ఛాయ్ ఇస్తాడు, ఆ లీడర్ని కల్పిస్తాడు. మనకు వెలిచాల కుటుంబానికి చొక్కాని బట్టి ప్రాధాన్యత తప్పితే పేరుకు ప్రాధాన్యత లేదంటారా? పేరుకు ఉంది. పేరుకున్నప్పుడు మరి చొక్కాతో పని ఏముంది? చొక్కాతో కూడా అప్పుడప్పుడు చిన్న చితకా పనులు అవుతాయి. ఓకే ఓకే, చిన్న చితకా పనుల కోసం కూడా వెలిచాల కుటుంబానికి కూడా చొక్కా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. ఆ చొక్కా వేసుకుంటే పని అవుతుంది. కొన్నిసార్లు ఈ చొక్కా వేసుకుంటే హ్యాండ్సమ్ గా ఉన్నారని కూడా అంటారు. అంతేనా? అన్నారు ఎవరన్నా మిమ్మల్ని హ్యాండ్సమ్ ఎలా అనిపిస్తుంది? మా వాళ్ళు కరీంనగర్ వాళ్ళు అంటారు, మీరేమో బాహుబలిలాగా ఉన్నారు సార్, మీకు ఈ ఖద్దర్ చొక్కా తెల్ల చొక్కా బాగుంటుంది సార్, మీరు నార్మల్ డబ్బాలు అవి వేసుకోకండి అంటారు. సరే సరే, ఒకేలా మీకు కాంగ్రెస్ పార్టీ అంటే మీ నాన్నగారు చేసిన సేవలు కావచ్చు, మీకున్న నేపథ్యం, తెలంగాణతో మీకున్న అనుబంధము, తెలంగాణ ఉద్యమాల్లో మీ కుటుంబానికి ఉన్న బాంధవ్యం, ఇవన్నీ మనం బేరీజు వేసుకొని మీ కుటుంబానికి న్యాయం చేయాలని టికెట్ ఇచ్చింది అనుకోండి, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రపోజల్తో అధిష్టానం టికెటే మీకు ఇస్తే, కరీంనగర్ మీద మీకున్న విజన్ ఏంటి? ఒకటి నాకు తెలిసి నేదునూరు గ్యాస్ ఆధారిత పరిశ్రమ ఒకటి అప్పట్లోనే శంకుస్థాపన చేసి వదిలేశారు దాన్ని ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదన్నమాట. దానికి మళ్ళా దాన్ని ఏమైనా శంకుస్థాపన కదా పనులు ప్రారంభించి దాన్ని పూర్తి చేసి ప్రజలకి మన జాతికి అంకితం చేసే ప్రయోగాలు కావచ్చు. మీరు ఇంతవరకు ఒక ప్రశ్న కూడా వేశారు ఈ దాంట్లోనే, మీరు ఎంపీ క్యాండిడేట్ అయితే ఎందుకనేది, వెలిచాల రాజేంద్రరావు ఇదేసి ఏమేశారు, బండి సంజయ్కి బీజేపీకి ఎందుకు ఓటేయాలి, ఒక ప్రశ్న అవ్వాలి అనేది ఇది బాగా చూపించారు. దీంట్లో ప్రశ్నలు అడిగారు. ఏమడిగారు? ట్రిపుల్ ఐటీ లాంటి కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థను ఒక్కటి కూడా మంజూరు చేయించుకోలేనందుక, రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేంద్రీయ విద్యాలయ, జవహర్ నవోదయ విద్యాలయం వంటి విద్యా సంస్థలు తీసుకురానందుక అని ఇలాంటి ప్రశ్నలు మీరు చాలా వేశారన్నమాట. అంటే నేదునూరు గ్యాస్ ఆధారిత పరిశ్రమను పూర్తి చేయడంతో పాటు మీరు ఏవైతే ప్రశ్నలు వేశారో బీజేపీకి కావచ్చు, బండి సంజయ్ గారు, అవన్నీ మీరు సాధించగలను అని గట్టిగా చెప్పగలుగుతారా? నాగరాజు గారు, ఇప్పుడు మనం పార్లమెంట్ కాంటెస్ట్ చేసి మనం లోక్సభ మెంబర్ అయితే మన వ్యవహార శైలి ఏ రకంగా ఉంటే మన నియోజకవర్గానికి అభివృద్ధి సాధించవచ్చు
అనేది ఏదైతే ఉందో పార్లమెంటులో కొన్ని విషయాలలో పోరాటం చేయాల్సి వస్తుంది. సపోజ్ కాంగ్రెస్ ఆపోజిషన్లో ఉంది, ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఎట్లా పోరాటం చేసి కొన్ని పనులు సాధించవచ్చు. సపోజ్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వస్తే మంత్రులతోని కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలతో కానీ మంచిగా వాళ్ళతోని వ్యవహార శైలి మెయింటైన్ చేసి ఎట్లా మ్యాక్సిమం ఫండ్స్ సాధించవచ్చు అది చేయాలి. ఇప్పుడు బండి సంజయ్ విషయానికి వద్దాం. బండి సంజయ్కి భగవంతుడు ఎంత సాయం చేసినాడంటే కార్పొరేటర్ స్థాయి నుండి ఎంపీ చేసినారు, చేసి ఎంపీగా ఉండగానే రాష్ట్ర ప్రెసిడెంట్ చేసినారు బీజేపీకి. మళ్ళీ ఇప్పుడు ఏదైతుందో బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీగా చేసినారు. ఇంత పెద్ద స్థాయిలో ఆయనను కూర్చుండబెట్టినప్పుడు బండి సంజయ్తో మోడీ గారే మధ్య మధ్యలో ఫోన్లు మాట్లాడే స్థాయికి ఎదిగినప్పుడు, అమిత్ షా గారు ఫోన్లు మాట్లాడే స్థాయికి ఎదిగినప్పుడు మనకు అక్కడ కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి. కరీంనగర్లో ఆస్పిరేషన్స్ ఏంటి అని అంటే, మన రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఈ గ్రేడ్లో ఉన్నది డి గ్రేడ్లోకి తీసుకెళ్ళాలి అని ఆస్పిరేషన్. నార్మల్గా అదేంటి అని అంటే, ఒక ఎంపీ కష్టపడి పోరాడి రైల్వే అఫీషియల్స్తో చాలా పోరాడి రైల్వే మంత్రితో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసి దానికి ఈ నుంచి డి కేటగిరీ తీసుకుపోయడానికి ఏదైతుందో అవసరం ఉన్న స్థాయికి పెంచడము, ఇదంతా చేసేటానికి ఎఫర్ట్ పెట్టాలి. బండి సంజయ్కి సదవకాశం ఎట్లా దొరికిందంటే ఆ మంత్రుల స్థాయికి ఎదిగినాడు ఆయన. ఆయన సపోజ్ మంత్రి దగ్గరకు పోయి ఒక్క రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి ఈ రిప్రజెంటేషన్ మీద ఇప్పుడే ఈ నుంచి డి చేసేయండి అని అంటే అంత రాయించుకునే అధికారం ఆయనకి ఇచ్చింది. ఆయన ఈ కేటగిరీ డి కాలేదు, ఆయన స్థాయికి ఈ నుంచి సి చేయాలి. నిజానికైతే డి జంప్ కొట్టి డబుల్ ప్రమోషన్ రావాలి, కానీ ఈ నుంచి డి కూడా కాలే. సారీ టు సే దిస్. అలాగే IIIT రావాలని మాకు ఎప్పటికెళ్ళో ఆశ ఉంది. చాలాసార్లు గవర్నమెంట్స్ చెప్తున్నాయి కరీంనగర్ కూడా IIIT అవసరము అని. IIIT ఆయన ఈజీగా సాధించే ఛాన్స్ ఉండింది, కానీ ఆ దిశగా ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకు చేయలేదంటారు? ఎందుకు చేయలేదన్నదానికి నేను మీకు చెప్తాను. ముందు చెయ్యని చెప్తాను. IIIT కానీ నవోదయ కళాశాల కానీ సైనిక్ కళాశాల కానీ ఒక్క ఇన్స్టిట్యూట్, సింగిల్ ఇన్స్టిట్యూట్ కూడా తేలేకపోయినాడు. శాతవాహన ఇన్స్టిట్యూట్ మా దగ్గర యూనివర్సిటీ ఉన్నది, దానికి అప్గ్రేడేషన్ చేస్తే, మంచి అప్గ్రేడేషన్ చేస్తే స్థూల స్థాయిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి 50 కోట్లు 100 కోట్లు ఫండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక పిత్కంత గింత అప్గ్రేడేషన్ చేసినాడు, దాంతో 50 లక్షలు కోటి రూపాయల గ్రాంట్ ఇచ్చినారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ముక్కు తుడుచుకునేటానికి కూడా సరిపోతలేదు. ఫ్యాకల్టీ ఇంక్రీజ్ చేసుకునేటానికి కాదు, లేక యూనివర్సిటీ ప్రాంగణాలు ఇంక్రీజ్ చేసేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజ్ చేయడానికి కాదు. ఎందుకు ఎడ్యుకేషన్ పరంగా ఇవి చేయలేకపోయినాడు? రైల్వేస్ పరంగా ఈ గ్రేడ్ను డి గ్రేడ్ ఎందుకు ఈ గ్రేడ్ స్టేషన్ను డి గ్రేడ్ సి గ్రేడ్ ఎందుకు చేయలేకపోయినాడు? రైల్వే లైన్స్ మనోహరాబాద్ సిద్దిపేట దాకా వచ్చింది హైదరాబాద్ నుంచి కరీంనగర్కు రావాలని మేము ఆతృతతో వెయిట్ చేస్తున్నారు కరీంనగర్ ప్రజలు, హైదరాబాద్ కనెక్ట్ కావాలని. సిద్దిపేట నుంచి కరీంనగర్ దాకే కదా రావాల్సింది. ల్యాండ్ అక్విజిషన్కు పైసలు ఇచ్చున్నారు ఆల్రెడీ సిద్దిపేట నుంచి కరీంనగర్ కూడా. కొంత ప్రయాస చేసి, కొంత ప్రయత్నం చేసి, కొంత ఎక్కువ శ్రమపడి రైల్వే మినిస్ట్రీ నుంచి ఎక్కువ ఫండ్స్ సాధించి తీసుకొచ్చి సిద్దిపేట నుంచి కరీంనగర్ కనెక్ట్ చేస్తే ఇవాళ ఆయనకి ఏదైతే ఉందో పాదాలు గడిగేటోళ్ళు కదా కరీంనగర్ ప్రజలు. చేయలేదే. ఎందుకు చేయలేదు? ఇటువంటి రైల్వేస్ విషయంలో, రైల్వే లైన్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విషయంలో కానివ్వండి, ఏ ఒక్క నయా పైసా, నేషనల్ హైవేస్ కానివ్వండి, ఏ ఒక్క నయా పైసా పని ఆయన చేయకపోతే అసలు మీరు పార్లమెంట్ అయ్యేది మీ అభివృద్ధి కోసమా? మీరు పార్టీ ప్రెసిడెంట్ కావాలి, మీరు జనరల్ సెక్రటరీ కావాలి, రేపు మీరు కేంద్ర మంత్రి కావాలి. మాకేమొస్తుంది మరి మాకేంది? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే 5 లక్షల మంది ఓటేస్తారు, మాకేంది అని అడుగుతున్నారు ఇవాళ. మాకేంది అని 5 లక్షల గొంతుకలు అడుగుతున్నాయి. నువ్వు ఏమీ ఒక్క నయా పైసా చేయవు.
నువ్వు పార్లమెంట్లో పోనీ ప్రశ్నలు వేసి క్యాబినెట్ మినిస్టర్లను వ్యధపరిచి ఫండ్స్ సాధిస్తావా అంటే 57 ప్రశ్నలు వేసావు నువ్వు 5 ఏళ్లలో. పొన్నం ప్రభాకర్ గారు 5 ఏళ్లలో 850 ప్రశ్నలు వేశారు. తెలంగాణ యావరేజ్ 200 ప్రశ్నలు ఉన్నాయి, భారత యావరేజ్ 250 ఉన్నాయి. అంటే నీకు ప్రశ్నలు వేసేదానికి టైం లేదా అసలు? తర్వాత మా దగ్గర జనరల్ బాడీస్ అవుతాయి, 40 మండలాలు ఉన్నాయి, 6 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఒక కార్పొరేషన్ ఉంది. నువ్వు వచ్చింది ఏంటి? స్థానిక సంస్థల ప్రతినిధివి, కార్పొరేటర్ స్థాయి నుంచి. నీకు రెస్పెక్ట్ ఉండాలి కదా స్థానిక సంస్థల మీద. ఆ జనరల్ బాడీస్కు 600 జనరల్ బాడీస్ అయినాయి 5 ఏళ్లలో. ఒక్క సింగిల్ జనరల్ బాడీ అటెండ్ చేయలేదంటే నాగరాజు గారు షాక్ అయిపోతారు. ఆంధ్ర తెలంగాణలో ఒక్క లీడర్ కూడా ఉన్నాడు అటువంటి ఆయన. ఎందుకంటే అసలు అటెండే చేయడు. దెర్ ఇస్ నో వే హీ కెన్ అటెండ్. ఇట్స్ ఇంపాసిబుల్. బికాజ్ మీరు ఆ జనరల్ బాడీస్ అటెండ్ చేస్తే అక్కడున్న సాధక బాధకాలు ఏంటి? కత్లాపూర్ అనే మండలి ఉంది, మేడిపల్లి అనే మండలి ఉంది. ఆడ వాళ్ళకి ఏం సాధక బాధకాలు ఉన్నాయి? బ్రిడ్జ్ అడుగుతున్నారా, రోడ్ అడుగుతున్నారా, కుంట అడుగుతున్నారా, చెరువు అడుగుతున్నారా? ఏం ఇబ్బంది ఉంది? సెంట్రల్ నుంచి ఏం శాంక్షన్ చేయాలి, స్టేట్ నుంచి ఏం చేయాలి, ఒత్తిడి పెట్టి ఎట్లా తీసుకురావాలి, ఏమని ఆలోచించవచ్చు? ఒక్క సింగిల్ థింగ్ నువ్వు అటెండ్ చేయవు. మరి అసలు పార్లమెంట్ కొట్లాడడం ఎందుకండి? మరి ఇదంతా ఎందుకు అసలు అవసరమా? డ్యూల్ రోల్ కదా ఆయన, ఒక పక్క ఎంపీ, ఒక పక్క రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి సమయాభావం వల్ల ఉంటే మాత్రము ప్రజలను కలవకపోతే, ప్రజల కోసం పోరాడకపోతే, ప్రజల సదుపాయాలు తేకపోతే, ప్రజల విషయంలో ఫండ్స్ సాధించకపోతే మళ్ళీ ఓటు అడగడం ఏంటి? మళ్ళీ ఓటు అడగడం, మళ్ళీ మీరు మంత్రి అవుతాను కాబట్టి ఓటేయండి, మంత్రి అయిన తర్వాత కూడా గుండు సున్నా పెడతాను. ఏదేమైనా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ హవా ఉంది కదా, మొత్తం కూడా రామ మందిర్ నిర్మాణము, దాని ప్రారంభోత్సవము, రామ్లల్లా నినాదము, ఇది చాలా బలంగా ఉంది కదా. 400 సీట్లు టార్గెట్ పెట్టుకుంది బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వము, ఎన్డీఏ మొత్తం. నాగరాజు గారు, మనిషి తోటి మనిషికి సహాయపడకపోతే, మనిషి ప్రజా జీవితంలో ఉండి ప్రజలకు సాయం పడకపోతే దేవుడు క్షమించాడు. దేవుడు ఎట్టి పరిస్థితులలో క్షమించాడు. నమ్మకం ఎందుకు అని అంటే 101% నేను రోజు పొద్దున నిష్టగా పూజ చేస్తాను, నేను టెంపుల్స్ విజిట్ చేస్తాను, ప్రతి పండుగకు పోతాను, ప్రతి యజ్ఞ యాగాదులల్లో పార్టిసిపేట్ చేస్తాను. అండ్ దేవుడు అంటే భక్తి, నమ్మకం, భయం అన్నీ ఉన్నాయి నాకు. డెఫినెట్గా మీరు హిందువే, నేను హిందువే. భారతదేశంలో 85% మంది హిందువులే. ఒక్క బీజేపీ అనటాయనే హిందూ కాదు. మేమే హిందూ అనడం ఏదైతుందో అంతకన్నా పొరపాటు ఏదీ లేదు. ఇప్పుడు టెంపుల్ కట్టడం ఏదైతుందో ఒక ఆస్పెక్ట్ అండి ప్రజా జీవితంలో టెంపుల్ కట్టడం అనేది ఒక ఆస్పెక్ట్. నీకు భగవంతుడు అవకాశం ఇచ్చినాడు, నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, నీకు ఏదైతున్నదో అన్ని రకాల సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి కాబట్టి ప్రజలు ఆశించిన పనులు చేయాలి. ప్రజలు ఆశించిన పనులలో టెంపుల్ ఒకటి. నేను సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరే ఉన్నారనుకోండి, మీ ఊర్లో మీరు ఒక టెంపుల్ కడతారండి, వేణుగోపాల స్వామి టెంపులే కట్టింది అనుకుందాము. మీ ఊర్లో మీరు వేణుగోపాల స్వామి టెంపుల్ కట్టడంతో పాటు మీరు 100 పనులు వేరే, సాగునీటి కానీ, తాగునీటి కానీ, విద్య కానీ, వైద్యం కానీ విషయంలో పనిచేస్తే నాగరాజు గారికే ఓటేయాలి అనడం న్యాయం. నాగరాజు గారు కూడా బొచ్చ కొట్టుకొని నాకే ఓటేయండి అని అడగడం న్యాయం. కానీ మీరు ఒకటే వేణుగోపాల స్వామి టెంపుల్ కట్టారు, ఇంకా కొందరు ఏదైతుందో సాగునీటి వ్యవస్థ ఇచ్చారు, తాగునీటి వ్యవస్థ ఇచ్చారు, తర్వాత వైద్య, విద్య, ఇవన్నీ విషయాలలో సాయం చేసినారు. బట్ మీరు రోజు పోయేదైతుందో మీరు ఒకటే మాట చెప్తారు, నేను వేణుగోపాల స్వామి టెంపుల్ కట్టాను, నాకే ఓటేయి, మీరు వేరే వాళ్ళకి వేస్తే పాపం తగులుతుంది మీకు అని అన్నారనుకోండి. న్యాయం అది చెప్పండి ఫస్ట్. న్యాయం? వాళ్ళంతా హిందువులే, వాళ్ళంతా పూజ చేసేటోళ్ళే, వాళ్ళంతా భగవంతుని కొలిచేటోళ్ళే, వాళ్ళు రోజు పోయేటోళ్ళే. నేనే భగవంతుని కొలిచేటోడిని. దేవుడు అనేటువంటి రోజు నాకే ప్రత్యక్షమవుతాడు, దేవుడు అనేటైనా డైరెక్ట్ కనెక్షన్ నాకే ఏర్పడింది అని అంటే ఇది ఎక్కడి భావ్యం అండి? దట్ ఈస్ నాట్ ఫేర్. ఇప్పుడు ఈ కరీంనగర్లో ఒకవేళ మీకు టికెట్ వస్తే మీ ప్రధాన ప్రత్యర్థి వినోద్ అవుతారా, బండి సంజయ్ అండి? వినోద్ జారుడు బండ మీద ఉన్నాడు,
జారుతూ జారుతూ కిందికి వచ్చినాడు, ఓకే. పూర్తిగా కిందనే ఉన్నాడు ఇప్పుడు. ఇంకా వినోద్ అనేట ఆయన కాంటెస్ట్లో లేడు, బీఆర్ఎస్ అనే పార్టీ కాంటెస్ట్లో లేదు. ఓకే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు టికెట్ ఆశిస్తున్నారు. ఆల్రెడీ కేంద్రంలో చాలా పవర్ఫుల్గా ఉన్న బీజేపీ నుంచి కూడా మళ్ళీ కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి ఆశిస్తున్నారు. ఆల్రెడీ అధికారం ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి బండి సంజయ్ గారు బరిలోకి దిగుతున్నప్పుడు ఇప్పుడు ఎవరి బలాబలాలు ఎలా ఉంటాయంటారు? అసలు బలాబలాల విషయానికి వస్తే ఏంటి అంటే, మంచితనం, నీతి, నియమం, పని చేసే తత్వం, ఇవి బండి సంజయ్ గారు లేవా? ఇప్పుడు చెప్పినాను కదండి. ఇంకా దాంట్లో మీరు ఇంకొక 50 ఉన్నాయి చెప్పడానికి. ఓకే. బండి సంజయ్ అనేట ఆయన పని చేయడండి. బండి సంజయ్ ఒక కార్యకర్త ఫోన్ ఎత్తాడు, బండి సంజయ్ కార్యకర్తలను కలవడు, బండి సంజయ్ ఊర్లలోకి పోడు, బండి సంజయ్ రిప్రజెంటేషన్స్ రాయడు, బండి సంజయ్ పోరాడి ఫండ్స్ సాధించడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా దగ్గర తీగలగుట్టపల్లి ఆర్ఓబి అని వచ్చింది. అది ఇద్దరు టీఆర్ఎస్ కాంగ్రెస్ మన బీజేపీ రెండో ఏదైతున్నదో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి దాన్ని ఒక 6 ఏళ్ళు లేట్ చేసిండ్రు. ఒకసారి వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు చెప్పడం, అది లేట్ అయింది. ఫైనల్లీ ఏదైతుందో అది స్టార్ట్ చేసినారు, ఫౌండేషన్ స్టోన్ వేసినారు. బండి సంజయ్ ఏమంటాడు, 130 కోట్లు నేను దీన్ని సాధించినా. నేను బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, లేదు లేదు ఇది 50-50 కింద వచ్చింది, మేమే సాధించినాము, ఆయన సాధించలేదు. సరే, జరిగింది ఏదో జరిగింది. లేటు 6 ఏళ్ళు చేసిండ్రు, ప్రజలకు చాలా అన్యాయం చేసిండ్రు, కష్టం కలిగించిండ్రు. ఆయన ఫౌండేషన్ స్టోన్ కొబ్బరికాయ కొట్టే డేట్ వచ్చింది. ఆ కొబ్బరికాయ కొట్టే డేట్ వచ్చినప్పుడు బండి సంజయ్ పార్లమెంట్ మెంబర్ కదండి, అని చెప్పుకుంటున్నాడు కదా, నేను 130 కోట్లు శాంక్షన్ చేసినా అని. ఆ ఫౌండేషన్ స్టోన్కి అయితే రావాలి కదా. ఆ ఫౌండేషన్ స్టోన్కు రైల్వే మంత్రిని, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మంత్రి నితిన్ గడ్కరీని అడిగి తీసుకొని వచ్చి అక్కడనే ఆ మీటింగ్లో ఏదైతుందో ఆ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గర మా నేషనల్ హైవేస్కి ఏదైతుందో ఒక 500 కోట్లో 300 కోట్లో శాంక్షన్ చేయండి అనే నోటి మాట చెప్పి వస్తుండే కదా. రైల్వే మినిస్టర్తోని మా రైల్వే స్టేషన్ అభివృద్ధి, మా రైల్వే లైన్స్ అభివృద్ధి గురించి అనౌన్స్మెంట్లు చేయించేస్తుండే కదా. వాళ్ళిద్దరిని తీసుకురాకపోకుండా ఈయన కూడా ఫౌండేషన్ స్టోన్ అటెండ్ చేయలేదు. ఆయన ఏం చెప్పాడంటే, నాకు టైం లేకుండింది అని. దేనికి టైం ఉందండి? మరి దేనికి టైం ఉంది? దేనికి టైం? మీ ప్రధాన పోటీదారుడు బండి సంజయ్ అవుతారంటారు? ఖచ్చితంగా బండి సంజయ్ అండి. బండి సంజయ్ ఎందుకు అని అంటే ఏదైతుందో, బీజేపీ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏదైతున్నదో తప్పుడు ప్రచారాలు చేసి మేమే ఏదైతుందో ఇది సాధించినాం, అది సాధించినామని. ఇప్పుడు మీకు బండి సంజయ్ వల్లించేటి నేను చెప్తాను. మా ఊర్లో మీటింగ్, మా మండల్కు మీటింగ్కి వచ్చినాడు, నేను టీవీలో చూసినాను. పక్కనున్న ఆయన ఒక పేపర్ ఇచ్చినాడు. ఆ పేపరు మొత్తం తీసుకొని ఈయనకు కూడా మరి సంఖ్యాశాస్త్రము చదివిండో మరి ఏం చేసిండో నాకు తెలియదు. మా కరీంనగర్లోనైతే ఈయన ఇంటర్మీడియట్ పాస్ కాలేదు, డిగ్రీ పాస్ కాలేదు అని అంటారు. నిజ నిజాలు ఆయనే చెప్పాలి. ఎందుకంటే ఆయన పార్లమెంట్ వెబ్సైట్లో ఏం పెట్టాడు, పీజీ డిస్కంటిన్యూడ్ అని మధురై యూనివర్సిటీ అని పెట్టాడు. పీజీ డిస్కంటిన్యూడ్. మరి పీజీ డిస్కంటిన్యూడ్ అంటే డిగ్రీయో నాకు తెలియదు, అది ఏంటిదో. వికీపీడియాలో అట్నే పెట్టినాడు, పార్లమెంట్లో అట్నే పెట్టినాడు. పోనీ పీజీ డిస్కంటిన్యూడ్ అంటే డిగ్రీ ఎక్కడ చేసినాడో చెప్పమనండి. ప్రజలకు అనుమానాలు ఉన్నాయి, నాకు కాదు. తర్వాత ఇంటర్ ఎక్కడ చేసినాడో చెప్పమనండి. ఈ ఏమి ఆయన చేసినాడా లేదా, ఆయన రిప్రజెంటేషన్స్ రాయగలుగుతాడా లేదా, హిందీ మాట్లాడగలుగుతాడా లేదా, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడా లేదా, అసలు ఆఫీసర్స్తోని ఇవన్నీ సాధించగలుగుతాడా లేదా అని ఒక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన సంఖ్యాశాస్త్రంలో పిహెచ్డి చేసినట్టు పక్కన్న ఆయన ఒక పేపర్ ఇస్తున్నాడు. ఆ పేపర్లో నేను కొడిమ్యాల్ మండల్కి ఏదైతుందో మొత్తంగా ఏదైతుందో 1000 కోట్లు తెచ్చినాము, మరుగుదొడ్లకు ఇంత, రోడ్లకు ఇంత, ఉపాధి హామీ పథకం కింద ఇంత అని చెప్పి. ఎంత నికృష్టం అంటే, ఉపాధి హామీ పథకం నరేగా సార్ ప్రారంభించింది కాంగ్రెస్. అది రెగ్యులర్గా ఉండేది. మనం పార్లమెంట్ మెంబర్ రాజేందర్ రావు వస్తేనే ఉపాధి హామీ పథకం ఫండ్స్ రావు, బండి సంజయ్ ఉంటేనే రావు, అది నార్మల్గా డివాల్వ్ అయి వస్తాయి. సో ఆయన చెప్పేది ఉపాధి హామీ పథకం కింద రోజువారీ కూలీ కింద ఇచ్చేటి కూడా కూడిక చేసి దీని కింద 600 కోట్లు ఇచ్చాము, మరుగుదొడ్ల కింద ఇంత ఇచ్చాము, దీనికింత అని టోటల్ చేసి
1000 కోట్లు 1200 కోట్లని చదువుతున్నాడు. అక్కడ ఉన్న ప్రజలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. ఎక్కడున్నాయి ఈ కోట్లన్నీ, ఇక్కడ నీ జేబులు ఉన్నాయా, నీ జేబులు ఉన్నాయా, ఇక్కడ నాకు ఇక్కడ రోడ్డు మీద కనిపిస్తలేవు, ఇక్కడ మన దగ్గర కొడిమేళ్ళు ఎక్కడ కనిపిస్తలేవు, ఊర్లో కనిపిస్తలేవు, ఇదేంది ఈ వల్లిచ్చుడేంది ఇదంటే అని వాళ్ళు ఏమంటుందంటే బండి సంజయ్ ఏ స్టేజ్కి వచ్చిందంటే గాలి నీరు ఉచ్ఛ్వాస నిశ్వాస కూడా మేమే ఇచ్చినాము అని చెప్పే స్టేజ్లో ఉన్నాడు. మీరు పీల్చుకునే గాలి ఉచ్ఛ్వాస నిశ్వాస కూడా మోడీ గారితో బండి సంజయ్తో వచ్చిందని చెప్పే రకంగా తయారైనాడు. ఒక్క ఫ్యాక్టరీ తేలేదండి, ఒక్క ఇండస్ట్రీ తేలేదండి, ఒక్క పవర్ ప్లాంట్ తేలేదండి, స్మార్ట్ సిటీకి ఫండ్స్ తేలేదండి, స్మార్ట్ సిటీలో అవినీతి జరుగుతూ ఉంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు రిపోర్ట్ చేయలేదండి. మీరు ఎంపీ అయితే స్మార్ట్ సిటీలో జరిగిన అవినీతి గురించి 101% నేను అవినీతిని బయటికి తీస్తా, నేను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు రిపోర్ట్ చేస్తా. 15% కమిషన్లు తీసుకుంటున్నారని ప్రజలు అనుకుంటున్నారు. నేను 100% ముక్కు విండి ఆ పైసలన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వసూలు చేస్తా. నిజంగా అవినీతి జరిగి ఉంటే మీరు ఎంపీ కాకముందే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానో కరీంనగర్ ఒక పౌరుడిగానో మీరు ఎందుకు ఫిర్యాదు చేయలేకపోయారు? లేఖ రాయొచ్చు కదా కేంద్రానికి. లేఖ సామాన్య పౌరునిగా రాయొచ్చు, కానీ నేను రాయలేదు. అప్పుడు అదేదైతున్నదో రాసి ఉండాల్సింది, అది నా భావన. బట్ ఇప్పుడు ఖచ్చితంగా నేను గెలిచినా నేను ఓడినా పోరాటం దాని మీద 101% అవినీతి మీద. బీఆర్ఎస్లో ఎంత దుర్మార్గం అండి, అసలు మీరు బిలీవ్ చేయరు. ఆ వ్యవస్థ ఒక మాఫియా వ్యవస్థలాగా తయారు చేసే వ్యవస్థ బీఆర్ఎస్లా కరప్షన్ వ్యవస్థ, అవినీతి వ్యవస్థ. కరీంనగర్లో మన గంగుల కమలాకర్ కానివ్వండి, వీళ్ళందరికీ ఏదైతుందో హెడ్ బోయినపల్లి వినోద్ కుమార్, అడికెళ్ళి కేసీఆర్ 8 మంది కార్పొరేటర్లను తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ 2 నెలలల్లో గవర్నమెంట్ మారినాక అరెస్ట్ చేయడం జరిగిందా? హైదరాబాద్లో జరిగిందా? మహబూబ్ నగర్లో జరిగిందా? వరంగల్లో జరిగిందా? ఇంకా 8 మందిని అరెస్ట్ చేస్తారు అని అంటున్నారు. అంటే 50 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే నియర్ టు 16 కార్పొరేటర్స్ ఆర్ ఆల్రెడీ బుక్డ్ అండ్ 8 ఆర్ అరెస్టెడ్. ఏ స్టేట్? ప్రతి గవర్నమెంట్ జాగా ఉంటే కబ్జా, ప్రైవేట్ జాగా, నాగరాజ్ గారి జాగా ఉంటే కబ్జా, డూప్లికేట్ డాక్యుమెంట్లు తయారు చేసుడు, సామాన్యులను మామూలుగా వేధించుడు లేదు. మొహంతి అని మా దగ్గర ఫెంటాస్టిక్ ఆనెస్ట్ కమిషనర్ వచ్చినాడు, టెర్రిఫిక్ జాబ్ చేస్తున్నాడు. అండ్ గజగజ వణికిపోతున్నారు. కొంతమంది దుబాయ్ పోయి సింగపూర్ పోయి 3 monthsకి వెళ్ళి వాపస్ రాలేదు, అరెస్ట్ అవుతామని అక్కడే ఉన్నారు. అంత దారుణం. గ్రెనైట్లో అదే వ్యవహారం. గ్రెనైట్లో గంగుల కమలాకర్ బావ ప్రెసిడెంట్ అండి. 10 ఏళ్ళకెళ్ళి ప్రెసిడెంట్ ఆయనే, జనరల్ సెక్రటరీ ఆయన అన్న కొడుకు. మొత్తం 4-5 కోట్ల ఫండ్స్ ఏదైతుందో లెక్కలు చెప్పరు. 4-5 కోట్ల ఫండ్స్ అవకతవకలు అయిపోయినాయి. ఒక్కసారి లెక్కలు చెప్పేది లేదు. అందరి దగ్గర వసూళ్ళు. సరే, మీరు టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబ నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని మీరు చేసిన సేవ కావచ్చు, ఏదైనా కావచ్చు, పరిగణలోకి తీసుకు మీకు టికెట్ ఇస్తే ఇప్పుడు మీకున్న ఆలోచన గురించి చెప్పారు. అంటే ఇక టికెట్ ఇవ్వకముందే మీరు అప్పుడే వెలిచాల సహాయక్ అనేసి మీరు మీ యొక్క మేనిఫెస్టో, లోకల్ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పక్కన పెట్టేసి మీ సొంతంగా అంటే కరీంనగర్ పార్లమెంటుకు మీరు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ సొంతంగా ఒక మేనిఫెస్టో కూడా తయారు చేసి పెట్టుకున్నారనమాట. ఏంటి? కోహినూర్ కరీంనగర్. అంటే కోహినూర్ అనేది కరీంనగర్ కోహినూరా, మీరు కోహినూర్ అనే? అది యాక్చువల్గా ఏంటంటే నాకు పార్టీ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఇస్తే నేను ఏదో రకంగా ఇంతకుముందు ఉన్న క్యాండిడేట్స్ చేసిన రకంగా కాకుండా కొంత కొత్తదనంతో కరీంనగర్ ప్రజల ఆస్పిరేషన్స్కి అనుగుణంగా చేయాలన్న ఆలోచనతో ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాను. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని పక్కన పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే ప్రధాన మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోతోనే ఎలక్షన్లో పోతాము. ఆ మేనిఫెస్టోతోనే ప్రజలు చాలా మేరకు అట్రాక్ట్ అయ్యి చేస్తారు. కరెక్ట్, నేను అంగీకరిస్తాను. కానీ లోకల్ గా ప్రజల అవసరాలు చాలా ఉంటాయి. కాంగ్రెస్ మేనిఫెస్టో అనేది దేశవ్యాప్తంగా వచ్చే మేనిఫెస్టో.
Correct. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో దేశవ్యాప్తంగా అమలవుతుంది. Correct. కానీ కరీంనగర్ కంటూ ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇవ్వదు. Correct. కానీ కరీంనగర్ నుంచి పోటీ చేసే వ్యక్తికి లోకల్ విజన్ ఉండాలి. Correct. ఆ విజన్ మీలో ఉందని నేను ఒప్పుకుంటున్నా. ఆ మేనిఫెస్టోను ఇది కరెక్ట్. ఈ అంశాలన్నీ కూడా నేను ఏం చేస్తున్నానంటే వెలిచాల సహాయకని ఒక యాప్ పెడతాను. ఇప్పుడు టెక్నాలజీ ఏదైతుందో ప్రాధాన్యత, చాలా టెక్నాలజీకి ప్రాధాన్యత వచ్చింది. ఆ యాప్ ద్వారా ప్రజలకు ఉండే కష్టాలు, సందేహాలు మొత్తం ఏదైతుందో ఆ యాప్ ద్వారా వాళ్ళు మా దృష్టికి తీసుకురావచ్చు. మేము ఏదైతుందో ఇమీడియట్గా ఆ యాప్ ద్వారా వాటికి పరిష్కారం మా పరిధిలో ఉన్న ఇమీడియట్గా చూపించడం, గవర్నమెంట్ పరిధిలో ఉన్న వాటికి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఇమీడియట్గా సాల్వ్ చేసి మళ్ళా యాప్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ యాప్ ద్వారా గతిన పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తాం వాళ్ళ. ఇక్కడ మీరు ఇచ్చారు వెలిచాల గ్యారంటీ అని ఇక్కడ, ఓకేనా? Correct. ఇప్పటికే మోదీ గ్యారంటీ అంటూ ప్రధాని మోదీ గారి గ్యారంటీలో టీవీలలో మనం చూసిన ప్రసార మాధ్యమాల్లో చూస్తున్నాము. మోగబోతుంది ఇది మోదీ గ్యారంటీ అనేది. మరి మోదీ గ్యారంటీ ముందర వెలిచాల గ్యారంటీ నిలబడుతుందా? మోదీ గ్యారంటీ ఏంటంటే స్విట్జర్లాండ్ బ్యాంక్స్ నుంచి డబ్బు తెచ్చి 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరు అకౌంట్లో వేస్తామన్నాడు. మీ అకౌంట్లో పడ్డదా? లేదండి, నా అకౌంట్లో నా జీతం మాత్రమే పడుతుంది. అదొక గ్యారంటీ, మోడీ గ్యారంటీ. మోడీ గ్యారంటీ ఏంటంటే 2 కోట్ల మందికి ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 10 ఏళ్ళు ఆయనే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. 20 కోట్ల మందికి ఉద్యోగాలు రావాలి. నేనైతే అనుకోవట్లేదు ఇక్కడ ఉన్న అందరికీ ఎవరికన్నా మోడీ ద్వారా ఉద్యోగం వచ్చింది అని. సో ఆ గ్యారంటీ ఒక తుస్సు, 15 లక్షల గ్యారంటీ ఒక తుస్సు. సో ఈ మోడీ గ్యారంటీకి ఏం అర్థం లేదు, పర్థం లేదు. కొత్తగా మళ్ళీ మోడీ గ్యారంటీ. వెల్చాల గ్యారంటీకి ఏదైతుందో మా ఫ్యామిలీకి గ్యారంటీ ఉందా? మా ఫ్యామిలీకి ఒక ప్రాముఖ్యత ఉంది. మేము చెప్పిన మాట చేస్తాం. చెప్పని మాటలు కూడా 100,000 చేసి చూపించినాం. కానీ ఈసారి ఏదైతుందో నాకు ఇస్తే వెలిచాల గ్యారంటీగా నేను ఇవి చెప్తున్నాను, ఇవి నేను మీకు చేసి పెడతాను. మళ్ళీ అవి తుస్సు బుస్సు కావు కదా? ఎందుకైతే ఖచ్చితంగా మేము ఇంతకుముందు మా బ్యాక్గ్రౌండ్లో మా నాన్నగారు ఎక్కడన్నా ఫెయిల్ అయిన ఇన్సిడెంట్స్ ఉందా? జెనెటిక్గా నాకు కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆయనంత మునగాన్ని కాకపోయినా నేను ఆయనంత ఎత్తుకు ఎదుగుదామనే ప్రయత్నంలోనే ఉన్నాను. తప్పకుండా 101% నిలుపుకుంటా. ఆ గ్యారంటీలతో పాటు నా మనసుకు తట్టని గ్యారంటీలు ఇంకేమన్నా ఉన్నా చేసి పెడతా. ఒకవేళ మీరు గెలిచినా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మీరు ఎలా మీరు ఇచ్చిన హామీలను దాంతో సంబంధం లేదు. ఈ గ్యారంటీలు నేను 3 అంచెలుగా కరీంనగర్ని అభివృద్ధి చేయదలుచుకున్నా. ఒకటి, కేంద్రం ద్వారా సాధించే పనులు అవి ఏదైతున్నదో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు, IIIT కానివ్వండి, నవోదయ స్కూల్ కానివ్వండి, సైనిక్ స్కూల్ కానివ్వండి, శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధి కానివ్వండి, ఇటువంటి ఏదైతున్నదో సిరిసిల్ల టెక్స్టైల్ డిజైన్ యూనిట్ కానివ్వండి, ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఇలాంటివి కేంద్ర ప్రభుత్వ అసిస్టెన్స్ ద్వారా సాధించేటి. మేము ఆపోజిషన్లో ఉన్నా, మేము ప్రభుత్వంలో ఉంటే ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తాను. బండి సంజయ్ లాగా నిద్రపోను. ప్రభుత్వంలో ఉంటే ఏదైతున్నదో ఇంకా కోట్లాడి 3 5 10 డబ్బులు తీసుకొస్తాను. ప్రభుత్వం మాది సపోజ్ రాకున్నా, ఆపోజిషన్లో ఉన్నా, నా తెలివితేటలతోని, నా కనెక్షన్స్తోని, నా నెట్వర్క్తోని, నా ఫ్రెండ్షిప్తోని, బ్యూరోక్రాట్స్ ద్వారా, మినిస్టర్స్ ద్వారా నేను తప్పకుండా ఏదైతున్నదో మా కరీంనగర్కి కావాల్సిన ఫండ్స్ కేంద్రం ద్వారా ఇచ్చేటి, రైల్వేస్కి సంబంధించినవి, నేషనల్ హైవేస్కి సంబంధించినవి, ఎయిర్పోర్ట్కి సంబంధించినవి, ఇన్స్టిట్యూట్స్కి సంబంధించినవి, సాగునీరు తాగునీరుకు సంబంధించినవి, ఇవన్నీ నేను సాధిస్తా. ఎలా ప్రభుత్వ మద్దతు లేకోకుండా ఎలా సాధిస్తారు? ప్రభుత్వ మద్దతు అన్నిటికీ అవసరం ఉండదు సార్. ప్రభుత్వం ఉన్నా లేకున్నా కొంత మంచితనంతో సాధించవచ్చు, కొంత శక్తితో సాధించవచ్చు, కొంత మాట చాతుర్యంతో కొంత సాధించవచ్చు, కొంత ప్రశ్నలు సంధించడం ద్వారా. ఇప్పుడు బండి సంజయ్ 57 ప్రశ్నలు వేసినాడు, నేను 1000 ప్రశ్నలు వేస్తా. ప్రశ్నలు వేసి వ్యధ పెడతా. ప్రజలకు మేలు జరగాలి. క్యాబినెట్ మినిస్టర్లే వచ్చి నీ ప్రశ్నలతో మమ్మల్ని సతాయిస్తున్నావు, నీకేం కావాలని అడిగి నాకు ఇచ్చేటట్టు చేస్తా. అది చేస్తారో లేదో పక్కన పెట్టేసి ఒక్కసారి అవకాశం ఇస్తే వెలిచల జగపతిరావు గారు అంటే మీ నాన్నగారు
మీ నాన్నగారిని అందరూ కూడా టైగర్ టైగర్ అని పిలిచేవారు అనమాట. అంటే ఎలా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినే కరీంనగర్ జిల్లాకు రానియకుండా అడ్డుకున్న వ్యక్తి మీ నాన్నగారు. అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కరీంనగర్కి వస్తుంటే ఒక నీటి సమస్య విషయంలో అయితేనేమి, కరెంటు విషయంలో అయితేనేమి, వీటన్నిటి ఇవన్నీ తీరిస్తేనే నాకు నీటి సౌకర్యం కల్పించి నీటి అవసరాలు తీర్చాలా, విద్యుత్ సబ్స్టేషన్ల విషయంలో మాకు న్యాయం జరగాల, ఇవన్నీ తీరిస్తే కరీంనగర్లోకి రండి, లేకపోతే అడుగు కూడా పెట్టనివ్వను అంటూ ఆ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రినే నిలదీసి కమాండ్ చేసిన వ్యక్తి. అంటే నాన్నగారి కోరికలు తీర్చిన తర్వాతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సైతం కరీంనగర్కి వచ్చిన వ్యక్తి. పంచి నాన్నగారిని ఒక టైగర్ అని పిలిచేవారు. ఈరోజు కరీంనగర్లో ఎక్కడ కుళాయిలు చూసినా, ట్యాంకులు చూసినా నాన్నగారు జగపతిరావు గారు వాటర్ పైప్ లైన్, వాటర్ ట్యాంకులో కనిపిస్తున్నట. అంటే అక్కడ టైగర్ కడుపున పుట్టిన వారు మీరు చిన్న టైగర్ అనుకోవచ్చు. ఓకేనా? అంటే భవిష్యత్తులో జగపతిరావు గారిని ఈరోజు ప్రజలు ఎలా కీర్తిస్తున్నారో ఆయన కుమారుడు చిన్న టైగర్ అయిన రాజేందర్ గారిని కూడా అలా కీర్తించేలా నేను ఈ కార్యక్రమాలు చేస్తాను అని గట్టిగా ప్రమాణం చేయగలరా? నేను చిన్న టైగర్గా కావాలని ఆశించట్లేదు. ఆయనకి ఇంకొక బిరుదు కూడా ఉంది, కరీంనగర్లో ఇచ్చింది. కరీంనగర్ ప్రజలు ప్రజాబంధు అంటారు ఆయనను. ఆ ప్రజాబంధు లాగా నేను కూడా ఆయన ఎత్తుకు ఎదిగితే భగవంతుడు ఏదైతుందో నాకు ఒక వరప్రసాదం ఇచ్చినట్టు జరుగుద్ది. ఆయన ఎత్తుకు ఎదగాలి, ఆయనలాగా పనిచేయాలి, ఆయనలాగా కసి ఉండాలి, ఆయనలాగా పట్టుదల ఉండాలని కోరిక ఉన్నది. అండ్ 101% చేసే దిశగా ప్రయత్నం చేస్తాను. ఆ పట్టుదలతోని, ఆ కసితోనే పనిచేసే ప్రయత్నం చేస్తాను. ఈ మేనిఫెస్టో నేను రాసుకున్నది గవర్నమెంట్తో సంబంధం లేకుండా ప్రజలకు చిన్న చితకా పనులు ఉంటాయి. ఆ చిన్న చితకా పనులలో ఏదైతుందో నేనే నా స్వయంగా వాటిని తీరుస్తాను. ప్రతిదానికి గవర్నమెంట్ దృష్టిగా ఆలోచించకుండా వాళ్ళకు యంత్రాల సాయం కానీ, వాళ్ళకు అంబులెన్స్ల సాయం కానీ, వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ, ఒక హబ్ పెట్టడము, స్టార్టప్స్ గురించి కానివ్వండి, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాల విషయంలో కానీ, టెంపుల్ డెవలప్మెంట్ విషయంలో కానీ, ఇవన్నిటికి ఏదైతుందో నా వంతు సాయం, ఉడత సాయం నేను చేస్తా అని చెప్పి మేనిఫెస్టో రాసుకున్నాను. ఓకే. ప్రతి సంవత్సరము సిగ్నిఫికెంట్గా నా పైసలతోని నేను ఈ సాయం చేస్తా అని. ఇవి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పోరాడి తెచ్చుకునేటి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి పోరాడి తెచ్చుకునేటి, స్టేట్ గవర్నమెంట్ నుంచి నాకు ఇచ్చిన 5 ఏళ్ల టర్మ్లో బై ఛాన్స్ నన్ను గెలిపిస్తే ప్రజలు నేను చెప్పేటివి ఏవి కూడా వాళ్ళు 1 ఇయర్లో కూడా సాటిస్ఫై కాకపోతే నేనే నా స్వయంగా రిజైన్ చేస్తాను. నేనే నా స్వయంగా రిజైన్ చేసి మీ ఆస్పిరేషన్స్కు తగ్గట్టుగా నేను పనిచేయట్లేదు. జగపతిరావు గారి ఈ ఆలోచన సరళికి అనుగుణంగా పట్టుదలతో పని చేయట్లేదు అన్న రోజు నేను తగను ఈ పదవికి, నాకు అవసరం లేదు ఈ పదవి, ఇంకెవరన్నా చేపట్టండి అని చెప్పి నేను రిజైన్ చేస్తాను. ఓకే. అలా అని కానీ నేను ఎట్టి పరిస్థితులలో జగపతిరావు గారి లాగానే పట్టుదలతో పనిచేస్తానని నాకు నమ్మకం ఉన్నది. ఓకే. ఇది మీరు రూపొందించిన మేనిఫెస్టోనే, లోకల్ మేనిఫెస్టో. ఇదే ఒక భగవద్గీతనో, ఖురాన్ అనో, బైబిల్ అని అనుకొని మీరు ఒక ప్రమాణం చేయండి. నాకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి ప్రజలను ఆదరించి పార్లమెంట్కి పంపిస్తే ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోలో, ఈ లోకల్ మేనిఫెస్టో నేను ఏదైతే చెప్పానో దానినంతా కూడా నేను పూర్తి చేసి తీరుతానని, పూర్తి చేయని సమక్షంలో రాజీనామా చేస్తాననేసి, నా ఎంపీ పదవి రాజీనామా చేస్తానని నేను నమ్మిన దైవం సాక్షిగా ఈ మేనిఫెస్టో పై నేను ప్రమాణం చేస్తున్నాను. ఒక ప్రమాణం చేయండి. ఖచ్చితంగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఈ మేనిఫెస్టో కట్టుబడి పని చేస్తా, కట్టుబడి పని చేయండి నేను రాజీనామా చేస్తాను. ఓకే, రైట్. చూద్దాం మరి ఎంతవరకు చేస్తానది. ఈ విషయాన్ని ఇది చేస్తారా లేదని పక్కన పెడితే ప్రస్తుతం మేడిగడ్డ ఇష్యూ పెద్ద దుమారం రేపుతుంది అనమాట. మేడిగడ్డ కుంగిపోయింది, చాలా ఇష్యూస్ జరిగాయి. ఆ కుంగిపోయిన దాన్ని రిపేర్ చేయకుండా, నీటి సరఫరా అనేది నిలిచిపోవడంతో, నీటి నింపకుండా, రైతాంగానికి నీళ్ళు ఇవ్వకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. వీరికి న్యాయం చేయండి ముందు అంటూ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంలో రైతులు కాంగ్రెస్ పార్టీ పైన చాలా గుర్రుగా ఉన్నారంటున్నారు. మరి ఎన్నికల్లో మీకు బీఫామ్ వస్తే రైతులను ఎలా మీరు మెప్పిస్తారు? వారి సమస్యను ఎలా పరిష్కరిస్తారు? ఇప్పుడు పని చెడగొట్టినోడే ఏదైతున్నదో మళ్ళా ఆ చెడగొట్టిన వ్యక్తే ఆయనే ఏదైతున్నదో ఇంజనీరు, ఆయనే
మీరే ఇంజనీరు, మీరే డిజైనర్, మీరే ఆర్కిటెక్ట్ అయితే మీ ఇల్లు నిలుస్తుందా? మీరు ఆర్కిటెక్ట్ దగ్గరికి, ఇంజనీర్ దగ్గరికి పోతారు కదా, స్ట్రక్చరల్ ఇంజనీర్ దగ్గరికి పోతారు కదా, ఖచ్చితంగా. ఎట్లా నిలుస్తుందని? కేసీఆర్ గారు ఎన్నిసార్లు, ఎన్ని వందల సార్లు, వేల సార్లు ఈ నా మేధస్సుకి వెళ్ళి పుట్టింది ఇది, నేనే డిజైన్ చేసినాను, నేనే ఏదైతుందో ఆర్కిటెక్చర్ చేసినాను, నేనే ఇంజనీరింగ్ చేసినానని చెప్పినాడు. వందల సార్లు చెప్పినాడు. హరీష్ రావు వందల సార్లు మా మామనే మొత్తం ఆయన మేధస్సులో పుట్టింది ఇది, ఆయన మేధస్సులనే ఈ డిజైన్ మొత్తం ఫార్ములేట్ అయింది, ఆయన మేధస్సులనే ఇంజనీరింగ్ మొత్తం ఫార్ములేట్ అయింది అని చెప్పినారు. సో అసలు ఇంజనీర్ కానైనా, ఆర్కిటెక్ట్ కానైనా, డిజైన్ విషయం తెలియనైనా ఏదైనా పని చేస్తే అంత పెద్ద మన ప్రాజెక్ట్ కడితే అది నిలుస్తుందానండి? ఇవాళ పరిస్థితి ఏంది? దాని మీద మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు ఆయకట్ క్రియేట్ చేయలేకపోయినారు. సిగ్గుతో అసలు ఏదైతుందో మీరు ఒక ఎలుక పొక్కల పోయి తలకాయ పెట్టుకోవాలి. అంత చండాలంగా ఏదైతుందో ట్యాక్స్ పేయర్స్ మనీని అంత చండాలంగా దుర్వినియోగం చేసి ఈరోజు మీరు ఏమంటారంటే మళ్ళీ వర్షాకాలం వస్తుంది, మీరు నీళ్ళు ఇవ్వండి, మీరు సుందిళ్ళని నింపండి, మీరు అన్నారాన్ని నింపండి అని. దానికి రెక్టిఫికేషన్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చినారు. రెక్టిఫికేషన్ చేయకుండా నింపితే చాలా డేంజర్ ఉంటుంది హ్యూమన్ లైఫ్స్కు, కింద మొత్తం గ్రామాలు కొట్టుకుపోతాయి అని చెప్పినారు. 2 పిల్లర్లు కుంగిపోతే ఏదో సమస్య జరిగిపోయినట్టుగా గగ్గోలు పెట్టారు. ఈరోజు మీరేం చేస్తున్నారు అంటున్నారు కదా కేసీఆర్ గారు. ఆయన చెప్పేదానికి అర్థం లేదండి. 2 పిల్లర్లే కుంగిపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి మాట్లాడింది రికార్డులో ఉన్నది. ఆయన ఒక్కడు మాట్లాడిందే రికార్డు కాదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అంత పెద్ద టీం ఎందుకు వచ్చింది? అంత పెద్ద టీము ఏం చెప్తుంది? అన్నారం, సుందిల్లా ఈరోజు నింపితే హ్యూమన్ లైఫ్స్కు డేంజర్, కింద విలేజెస్ అన్ని కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. దాన్ని రెక్టిఫికేషన్ చేసినాకనే, ప్రాపర్ డిజైనింగ్ చేసి రెక్టిఫికేషన్ చేసినాకనే నింపే అటెంప్ట్ చేయాలి అంటున్నారు. మనం కొన్నిసార్లు ఏదైతుందో చాలా విచక్షణతో ఆలోచించి, ప్రజల సేఫ్టీ ఆలోచించి, ఆయన దుర్వినియోగం చేసినట్టు, ఆయన తొందరపడ్డట్టు ఈరోజు మళ్ళీ టూత్ పాలిష్ దాన్ని చేసి దాంట్లో వైట్ సిమెంట్ ఇంత పెట్టి ఏదైతున్నదో మళ్ళీ అన్నారం, సుందిల్లా నింపేయడానికి జోక్ కాదు, ఆటలు కాదు. సరే ఈ జోకులు ఇవన్నీ మనం పక్కన పెడితే రైతులను ఎలా సంతృప్తి పరుస్తారు? ఇప్పుడు చాలా ఆవేశంతో ఉన్నారు వాళ్ళు. రైతులను సంతృప్తి పరచడానికి ఆల్టర్నేట్ మెజర్స్ ఏదైతున్నదో ఎట్లా వీలు పడుతుంది? రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంజనీర్లతో చర్చిస్తున్నారు, సాగునీటి అధికారులతో చర్చిస్తున్నారు. తప్పకుండా రైతులకు ఏం కష్టం కాకుండా ఆదుకుంటాం. కరువు ఉంది, ఈ సంవత్సరం కరువు ఎక్కువ ఉంది, కానీ ఇంత కరువు ఉన్నా కానీ రైతులకు ఎక్కడ కూడా కష్టం కాకుండా, నీరు అందకుండా ఉండకుండా కంపల్సరీగా ఏదైతుందో ఆదుకుంటాము. ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంది. మా ముఖ్యమంత్రి గారు అసలు నిద్రపోతున్నారా అండి? నిద్రపోకుండా 24 గంటలు పనిచేస్తున్నాడు. ప్రతి విషయాన్ని పనిచేస్తున్నారు. 2 రోజుల్లో మీడియా ముందుకు వస్తా, అన్ని టీవీ ఛానళ్ళ ముందు అందరి గురించి మాట్లాడతా, కాసుకోండి బిడ్డ అంటూ కేసీఆర్ గారు వార్నింగ్ ఇస్తున్నారు కదా. వార్నింగ్ ఇవ్వాలి కదండి. వాళ్ళు చేసిన పనులకు, వాళ్ళు చేసే వ్యవహార శైలికి వార్నింగ్ ఇవ్వాలి కదా. వాళ్ళే పాపం చేసి 2 రోజుల్లో కేసీఆర్ గారు కెమెరాల ముందుకు వస్తారట, మరి తట్టుకుంటారా మీరు? వచ్చాడు, మన నల్గొండలో వచ్చినాడు, ఏం చేసినాడు? నిన్న కరీంనగర్లో వచ్చినాడు, ఏం చేసినాడు? అవే వల్లించిండు, పోయిండు, అవే అబద్ధాలు, అదే వ్యవహార శైలి. దాన్ని ఎవరు ఇప్పుడు ప్రజలు పట్టించుకుంటలేరండి. ప్రజలు అసలు కేసీఆర్ విషయంలో, కేసీఆర్ అన్నట్టు ఆయన ఏదైతున్నదో ఎప్పుడు తప్పుడు వ్యవహారమే, ఎప్పుడు అబద్ధాలే, ఎప్పుడు ఏది చెప్పినా ఏదైతున్నదో ఆయనను నమ్మే పరిస్థితిలో లేరు. ఇక అయిపోయింది. మొత్తం మీద మీ టికెట్ వస్తే మీ ప్రధాన ప్రత్యర్థి బండి సంజయ్ గారు అవుతారు, ఖచ్చితంగా గెలిచి తీరుతానంటారు. ఖచ్చితంగా గెలుస్తానండి, గెలుస్తాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం నాకుంది. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల మీద నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది. పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది. నా మీద నాకు నమ్మకం ఉంది. అవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి, అవన్నీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మీద మీకు నమ్మకం ఉండాలి. 101%. జగపతిరావు గారి మీద నమ్మకం ఉండాలి. జగపతిరావు గారి మీద నమ్మకం ఉండాలి.
ఓకే, ఆయన ఇచ్చిన ధైర్యం ఉంది, నా మీద నాకు నమ్మకం ఉంది పక్కా. పక్కా 100%. చివరిగా ఒకటే, కరీంనగర్ని టూరిజం స్పాట్గా మార్చే అవకాశం ఉన్నా ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నారు. నిజంగా కరీంనగర్, మీరు ఎంపీ అయితే కరీంనగర్ ఒక టూరిజం హబ్గా మార్చే 101% అండి. కరీంనగర్లో ఎంత బ్యూటిఫుల్ దేవాలయాలు ఉన్నాయి. కొండగట్టు అంజన్న స్వామి, వేములవాడ రాజన్న స్వామి, కొత్తగట్టు వీరభద్ర స్వామి, తర్వాత మచ్చగిరీంద్ర స్వామి, ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి, ఇవన్నీ ఏదైతున్నదో వేల మంది, లక్షల మంది బయటి రాష్ట్రాలకు వెళ్ళి, బయటి దేశాలకు వెళ్ళి, బయటి డిస్ట్రిక్ట్లకు వెళ్ళి విజిట్ చేస్తారు ఈ టెంపుల్స్ను. టెంపుల్ టూరిజంకు ఎంత బ్రహ్మాండమైన అవకాశం ఉంది అక్కడ అంటే, ఆ టెంపుల్స్ను అభివృద్ధి చేసి, ఆ టెంపుల్స్కి ఏదైతుందో మంచి ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిస్తే అక్కడికి వచ్చే పిల్గ్రిమ్స్కు మంచి సదుపాయాలు కలిగిస్తే బ్యూటిఫుల్ టెంపుల్ టూరిజం అవుతుంది. ఆయన బండి సంజయ్ గారు ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఒక స్కీమ్ ఉందండి, ప్రసాద్ స్కీమ్ అని. ఆ ప్రసాద్ స్కీమ్ అంటే ఏంటంటే టూరిజం మినిస్ట్రీ కింద ఉంది అది. దాంట్లో ఒక బడ్జెట్ 3-4 వేల కోట్లు ఉంది. టెంపుల్స్ అభివృద్ధి కోసం పెట్టింది అది, ఆలయాల అభివృద్ధి పునరుద్ధీకరణ, జీర్ణోద్ధరణ. సో బండి సంజయ్ గారి స్థాయికి కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయి, టూరిజం మినిస్టర్, నాకు ఒక 100 కోట్లు వేములవాడ రాజన్న స్వామికి ఇవ్వు, నాకు ఒక 100 కోట్లు కొండగట్టు అంజన్న స్వామికి ఇవ్వు, నాకు ఒక 100 కోట్లు ధరంపురి లక్ష్మీనరసింహ స్వామికి ఇవ్వు, నాకు ఒక 50 కోట్లు కొత్తగట్టు వీరభద్ర స్వామికి ఇవ్వు అని తీసుకొచ్చుకొని లాక్కొని తీసుకొస్తే, ఆయన ప్రెసిడెంట్, ఆయన జనరల్ సెక్రటరీ, ఆయన క్లోజు మోడీకి, అమిత్ షాకి, కిషన్ రెడ్డి ఇక్కడోడే. కిషన్ రెడ్డి ఏదైతుందో బండి సంజయ్తో నాకు ఎందుకు పంచాయత్ అని ఇచ్చేటోడు, ఒక్క నయా పైసా తెలియదండి. రోజు దేవాలయం మాట్లాడతాడు, దేవుని పేరు మీద ఎలక్షన్ తెచ్చాడో తేలేదు పక్కన పెట్టి చేయగలుగుతారా లేదా? ఖచ్చితంగా తేలేదు. మీరు తెస్తారా? కాదు, మీరు తెస్తారా? తెచ్చే ఛాన్స్ ఉండే. ఇప్పుడు జోగులాంబకి తీసుకెళ్లారు వాళ్ళు, రామప్పకి తీసుకెళ్లారు, భద్రాద్రికి తీసుకెళ్లారు, కానీ ఈయన తీసుకురాలేదు. ఓకే, మీరు తప్పకుండా చెప్పండి, మీరు తెస్తారా? నేను తప్పకుండా తీసుకొస్తా. ఎందుకంటే ఆ స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ ఉంది కాబట్టి ఆ స్కీమ్ ద్వారా ఎట్లా తేవాలి, నిద్రాహారాలు మాని అదే ఆలోచిస్తా నేను. ఆలోచన చాలండి, నిద్రాహారాలు మానద్దండి, ఆలోచన పెట్టుకోండి. నిద్రాహారాలు కూడా మాంత అవసరం ఉంటాయి. ఓకే ఓకే, దానివల్ల వచ్చే అనారోగ్యం పాలవుతారు. వెయిట్ తగ్గుతా, మంచి బాగా హ్యాండ్సమ్ గా అవుతా. ఓకే, ఆ ప్రజల సేవ చేయడానికి నిత్యం నియోజకవర్గంలో తిరుగుతూ సన్నగ్గాండి, నిద్రాహారాలు మానేసి సన్నగైతే ఆ పని ఎట్లా చేస్తా. ఓకే, ఇప్పుడు నా భార్య, నీకు టికెట్ వస్తే నాకు ఒక కన్సలేషన్ బెనిఫిట్ ఉంది అంటుంది. ఏమంటే అసలు రాజకీయం మళ్ళా ఇంత బిజీ, నువ్వు దొరకకుండా పోతావు అనే బాధ ఉన్నది. కానీ రెండోది ఏంటంటే, దేనికి సంతోషంగా ఉందంటే కొంత తిరిగి తగ్గుతావని. అంటే మేడం యొక్క కోరిక తీర్చడానికైనా మీరు ఎంపీ కావాలని కోరుకుంటున్నాను. సంతానం ఎంతమంది అండి మీకు? నాకు ఇద్దరు పిల్లల పెళ్లిళ్ళు అయినాయి. ఆడపిల్లలా మగ పిల్లలా? ఇద్దరు. అంతా లక్ష్మే. ఇద్దరు లక్ష్మి తల్లి. ఒక అమ్మాయి బెంగళూరులో ఉంటుంది, ఆమెకి 2 పిల్లలు. ఒక మనవరాళ్ళు 2, 7, 5. ఒక అమ్మాయి ఇక్కడే ఉంటుంది, ఇక్కడే పెళ్లి అయింది. ఆమెకు ఒక అమ్మాయి 4 ఏళ్ళు. జగపతిరావు గారి వెలిచాల జగపతిరావు గారు రాజకీయ వారసుడు మీరు. మరి మీ రాజకీయ వారసులు ఎవరు భవిష్యత్తులో? నా రాజకీయ వారసులు మహిళలు. నా రాజకీయ వారసులే కాదు, నా కాన్స్టిట్యున్సీలో వారసులు, నా కాన్స్టిట్యున్సీలో ఆప్తులు అందరు మహిళలే. ఎందుకనంటే నా ఇంట్లోనే క్రికెట్ టీం తయారైంది. నా 2 ఆడపిల్లలు, వాళ్ళకు 3 ఆడపిల్లలు, తర్వాత వాళ్ళని చూసుకునేటానికి 3 ఆయాలు, మొత్తం మళ్ళీ మా వైఫ్, అప్పుడప్పుడు మా వైఫ్ తల్లి వస్తుంది, మా అత్తగారు, అందరు కలిసి ఒక క్రికెట్ టీం 11 మంది నేను. ఒక జట్టు తయారైంది, జంబో జట్టు. ఓకే, టికెట్ ఆశావహులుగా ఉన్న మీరు కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? కరీంనగర్ ప్రజలకు నేను సందేశం ఇచ్చేది ఏంటంటే, మీరంతా ఈ ఎలక్షన్లో చాలా తెలివిగా వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. మీరు మనోభావాల విషయంలో అనవసరంగా తొందరపాటు పడకుండా మన కరీంనగర్కు ఎవరైతే బెస్ట్,
ఎవరైతే అభివృద్ధి కాంక్షిస్తారో, ఎవరైతే పట్టుదలతో పనిచేస్తారో, ఎవరైతే నిత్యం మమేకమై మీతో ఉంటారో, ఎవరైతే ఏదైతుందో ప్రజల అవసరాలే మా అవసరాలు అనుకుంటారో, ఎవరైతే ప్రతి మీటింగ్ అటెండ్ చేస్తారో, ఎవరైతే పార్లమెంట్లో ప్రశ్నలు సంధిస్తారో, ఎవరైతే ఎంపీ ల్యాడ్ సరిగ్గా ఖర్చు చేయగలుగుతారో, ఎవరైతే అడిషనల్ ఫండ్స్ తేగలుగుతారో, ఎవరైతే పర్సనల్ ప్రణాళిక పెట్టుకొని ముందుకు పోయేలాగా ఉంటారో వాళ్ళను మీరు ఏదైతుందో ఆలింగనం చేసుకోండి. వాళ్ళ ద్వారా మీకు మంచి జరుగుద్ది. అనవసరంగా ఇప్పుడు మనం పోయినసారి బీజేపీని చూసినాము, ఒక అవకాశం ఇచ్చినారు, ఇవ్వలేదని కాదు. అంతకుముందు బీఆర్ఎస్కి ఇచ్చినారు. 10 ఏళ్లలో ఏం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు, ఏమైంది మీకు తెలుసు. మీ చుట్టూ పరిసరాలు చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది. కరప్షన్ ఏ రకంగా ఉంది చూసినారు. అండ్ ఎట్లా మ్యాచ్ ఫిక్సింగ్లు చేసుకుంటున్నారు ఒకరికొకరు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చూస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఏదైతుందో అదే క్యాండిడేట్లను, అదే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను మీరు స్వీకరించి చేయడంలో మన కన్ను మనం పొడుచుకున్నట్టు అవుతుంది, మన పొట్ట మీద మనం కొట్టుకున్నట్టు అవుతుంది. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. నేను మీకు తోడుగా ఉంటా, మీకు కొండంత అండగా ఉంటా, మీకు అన్ని రీతుల మీకు చేదోడు వాదోడుగా ఉంటా. మంచి చెడును అన్నిటినీ ఏదైతుందో నేనే అరుచుకుంటా, పెద్దన్నలాగా నేను ఉంటా. నాకొక్క అవకాశం ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సార్. చూద్దాం, ప్రజలు మిమ్మల్ని ఆలింగనం చేసుకోవడానికన్నా ముందు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలి. అది జరుగుతుందా లేదా, అది జరిగిన తర్వాత ప్రజలు చేసుకుంటారా లేదా అని కూడా మనం వేచి చూద్దాము. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. ఇట్ వాజ్ ఎ ప్లెజర్. థ్యాంక్ యూ.